హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి కథను తీసుకువచ్చానండి. మంచి బావ మరదళ్ళ లవ్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. సమయం రాత్రి 11 గంటలు. హైదరాబాద్లోని ఒక బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్ టెర్రస్ పైన వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి అక్కడ నుంచి పైనున్న ఆకాశాన్ని చూస్తూ ఎత్తిన బీర్ బాటిల్ దించకుండా తాగుతూ ఉన్నాడు ఒక వ్యక్తి. అతని కొంచెం దూరంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు అతన్ని అలా చూసి, ఏమైందిరా వీడికి? తాగుతాడు కానీ మరి ఇంతగా ఎప్పుడూ తాగడు కదా! మరి ఈ రోజేంటి మరీ ఇంత ఓవర్‌గా తాగుతున్నాడు? ఏమైనా చెప్పుకోలేని ప్రాబ్లమా? పక్కనున్న ఫ్రెండ్‌ని అడిగాడు అజయ్. కాదు, చెప్పుకునే ప్రాబ్లమే అన్నాడు చైతన్య. అవునా? ఏంటది? అని అజయ్ అడగడంతో, ఇంకేముంది పెళ్ళి అంటూ చెప్పాడు ప్రభు. ఏంటి? పెళ్ళా? అదేంట్రా అప్పుడే పెళ్ళేంటి? వాడికి మొన్ననే కదా 25 వెళ్ళి 26 వచ్చాయి. మరి అప్పుడే పెళ్లి చేయడమేమిటి? ఇంకో 4, 5 సంవత్సరాలైనా గ్యాప్ ఇవ్వాలి కదా అంటూ అడిగాడు అజయ్. హా, అలా 25 వెళ్ళి 26 వచ్చాయి అని ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు. ఇంకా ఇలా లేట్ చేస్తూ కూర్చుంటే వీడి వయసు ముదిరిపోయి 30 వస్తే ఏ ముష్టిది కూడా వీడి మొహం చూడదు అని వాళ్ళ భయం. మనం ఏం చేస్తాం దానికి? అయినా అయినా కూడా వీడు అంత ఫుల్‌గా తాగుతున్నది ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తాను అన్నారు అని కాదురా. వీడి మరదలతో ఆ పెళ్లి చేస్తాను అన్నారు అని. బాబు బాగా హర్ట్ అయ్యాడు అంటూ చెప్పాడు చైతన్య. ఏంటి? వీడికి మరదలు కూడా ఉందా? ఆశ్చర్యంగా అడిగాడు అజయ్. ఉందా ఏంట్రా? ఉంది, ఒక పిచ్చిది. పల్లెటూరులో ఉంటుంది. అలా అని పల్లెటూరి పిల్లేమీ కాదులే, చదువుకుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ కూడా చేస్తుంది. అది కూడా ఈ సిటీలోనే అంటూ చెప్పాడు చైతన్య. ఏంటి? మనం ఉంటున్న సిటీలో మనకి తెలియకుండా మనవాడికి మరదలుందా? మరి ఇన్ని రోజులు ఈ విషయం మనకి చెప్పలేదు ఏంట్రా అంటూ అడిగాడు అజయ్. అసలు వాడికి వాడి మరదలంటే పడదురా. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్తూ ఉండడంతో వీడి మనసులో ఏదో తెలియని చిరాకు, కోపం పెరిగిపోయాయి. ఆ మాటలు పెద్దవాళ్ళు అన్నా కూడా దానికి కారణం తన మరదలే అన్న కోపాన్ని మనసులో పెట్టుకుని ఆమెని దూరం పెడుతూ వచ్చాడు. ఆమెకి వీడంటే ఇష్టమే, కానీ వీడికి మాత్రం ఆమె అంటే అస్సలు ఇష్టం లేదు. కనీసం ఆమె వైపు చూడడం కాదు కదా, ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఆ మరదలతోనే వీడికి పెళ్లి ఫిక్స్ చేయాలి అని పెద్దవాళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యారు. అంతేకాదు, మన వాడిని బలవంతంగా కూడా ఈ పెళ్లికి ఒప్పించాలి అనుకుంటున్నారు అన్నాడు ప్రభు. ఓహో, అయితే పెద్ద ప్రాబ్లమే అని అజయ్ అంటూ ఉండగా తన చేతిలో ఉన్న బీర్ బాటిల్ ఖాళీ అయిపోవడంతో ఆ వాటర్ ట్యాంక్ దిగి వాళ్ళ దగ్గరికి వచ్చి మరో బాటిల్ తీసుకున్నాడు ధీరజ్. అది చూసి, ఎన్ని బాటిల్స్ తాగుతావురా నువ్వు? ఇలా ఎన్ని బాటిల్స్ తాగుతూ కూర్చున్నా కూడా మీ వాళ్ళ మనసు మారదు. మీ పెద్దవాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళతో తాయితీగా మాట్లాడి నీ మనసులో ఉన్న మాట చెప్పు. ఈ పెళ్లి చేసుకోను, చేసుకున్నా కూడా సంతోషంగా ఉండలేను అని చెప్పు. వాళ్ళని కన్విన్స్ చేయి అంటూ సలహా ఇచ్చాడు ప్రభు. తొక్క చేయాలి. ఇవన్నీ ట్రై చేయకుండానే వచ్చి ఇక్కడ తాగుబోతులో తాగుతున్నాను అనుకుంటున్నావా? అన్నీ అయ్యాయి, అయినా వాళ్ళు కన్విన్స్ అవ్వడం లేదు. వీళ్ళు వాళ్ళకి మాట ఇచ్చారట, ఆ మాట తప్పరట. ప్రాణమైనా తీసుకుంటారు కానీ మేమిచ్చిన మాట కాదు అనలేము. ఎట్టి పరిస్థితుల్లో అయినా నా చెల్లెలి కూతురే నా ఇంటి కోడలవుతుంది అని నాన్న కరాఖండిగా చెప్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. పిచ్చి పట్టేలాగా ఉంది. ఏదేమైనా సరే నేను దానితో జీవితం ఊహించుకోలేనురా అంటూ బరస్ట్ అయిపోయాడు ధీరజ్. అలా అని ఎందుకు అనుకుంటున్నావురా? చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ తనే నీ భార్య, తనే నీ భార్య అంటే తన మీద నీకు ఒక నెగటివ్ ఫీలింగ్ వచ్చింది. కానీ ఒకసారి ఆలోచించి చూడు. కొన్ని రోజుల్లో కలిసి ట్రావెల్ చేస్తే తన మీద నీకు ప్రేమ కలుగుతుందేమో అని నచ్చ చెప్పాలని చూశాడు చైతన్య. ఇలాంటి చెత్త కవర్లు నాకు చెప్పకండిరా. కొన్ని రోజులే కాదు, జీవితాంతం దానితో కలిసి ట్రావెల్ చేసినా కూడా దాని మీద నాకు ఫీలింగ్స్ అన్నవి రావు. అది అంటే నాకు నచ్చదురా. అసలు దాని మొహం చూస్తేనే నాకు చిరాకు, కోపం, అసహ్యం. మొహమంతా వికారంగా పెట్టుకుని అంటూ అరిచాడు ధీరజ్. ఏంట్రా వీడు మరీ ఇంత అసహించుకుంటున్నాడు అంటే ఆ అమ్మాయి అంత దారుణంగా ఉంటుందా? కొంచెం కూడా అందంగా ఉండదా? అనుమానంగా అడిగాడు అజయ్ పక్కనున్న చైతన్యని. నోరు ముయిరా వెధవ. ఆ అమ్మాయికేరా కుందనపు బొమ్మ. చాలా అందంగా, క్యూట్‌గా ఉంటుంది.
వీడికే కళ్ళు నెత్తిమీదకి ఎక్కి ఆమె అందం కనిపించడం లేదు. అమాయకమైన తన కళ్ళతో ఒక్క చూపు చూస్తే ఎవరైనా పడిపోవలసిందే. కానీ వీడు మూర్ఖుడు కదా, అందుకనే పడడం లేదు. అంటూ ఉన్నారు కదా అంటూ ఉంటారు కదా, కొందరి మూర్ఖుల జీవితాలు అంతే అని ఆ లిస్టులో వీడి పేరు కూడా యాడ్ అయిపోతుంది. చూస్తూ ఉండు అంటూ చిన్నగా చెప్పాడు ప్రభు. దానితో విరక్తిగా పెదవి విరచడం తప్ప ఏమీ చేయలేకపోయాడు అజయ్. మిగతా ఫ్రెండ్స్ కూడా ఏమీ చేయలేక ధీరజ్తో పాటు ఫుల్గా తాగి అదే టెర్రస్ మీద పడి ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూస్గా ఫోన్ రింగ్ అవుతూ ఉంటే విసుగ్గా తన చేతితో ఆ చుట్టుపక్కల వెతికి చివరికి ఆ ఫోన్ చేతికి దొరకడంతో ఆ కాల్ లిఫ్ట్ చేసి ఎవరో కూడా చూడకుండా మత్తులో అలాగే లిఫ్ట్ చేసి హలో అన్నాడు ధీరాజ్. ఒరే, ఎక్కడ చచ్చావురా వెధవా, అవతల పెళ్లి చూపులకి సమయం అయిపోతుంది. మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఓకే అని చెప్తే ఎంగేజ్మెంట్కి పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి. అయినా రాత్రి నీకు చాలా క్లియర్గా చెప్పాను కదా, తెల్లవారేసరికి ఇక్కడ ఉండాలి అని. ఇంకా రాకుండా ఎక్కడున్నావు నువ్వు? త్వరగా తగలబడి ఇక్కడికి అంటూ కోపంగా అరిచాడు గోపాలరావు, ధీరజ్ తండ్రి. ఆ మాటతో విసుగ్గా కళ్ళు తెరిచి చూస్తూ చిన్నగా ఆవలిస్తూ ఇంటి దగ్గరే తగలబడ్డాను. నా ఇష్టంతో సంబంధం లేకుండా ఆ సంబంధం కుదుర్చుకున్నది మీరే కదా, మీరు ఉంటే సరిపోతుంది, నాతో పనేముంది అంటూ పెంకిగా సమాధానం చెప్పాడు ధీరాజ్. కొట్టాను అంటే మొహం పగిలిపోతుంది. సరిగ్గా ఇంటి దగ్గర నుండి ఇక్కడికి రావడానికి నీకు మధ్యాహ్నం వరకు టైం ఇస్తున్నాను. ఆ లోపల వచ్చావా సరే సరే, లేదు అంటే నేను ఇంటికి వచ్చి నీ 2 కాళ్ళు విరిచి మరీ వీల్ చైర్లో కూర్చోబెట్టి మరీ ఈ పెళ్లి చేస్తాను, గుర్తుపెట్టుకో అని చెప్పి కాల్ కట్ చేశాడు గోపాలరావు. పెళ్లి కూతురు వాళ్ళది కొంచెం దగ్గరలో ఉన్న పల్లెటూరు. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి రావడానికి 1.5 గంట టైం పడుతుంది. ముందు రోజు అదే ఊరిలో ఒక పెళ్లి ఉండడంతో అది చూసుకుని ఆ నైట్కి అక్కడే చెల్లెలింట్లో ఉండి తెల్లారి పెళ్లి చూపుల్లో ఇద్దరిని కూర్చోబెట్టి ఆ తర్వాత ఎంగేజ్మెంట్కి పెళ్లికి మంచి ముహూర్తాలు పెట్టించాలి అని పెద్దవాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. తెలిసిన వాళ్ళే అయినా చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నా అందరూ కావాల్సిన వాళ్ళే అయినప్పటికీ పద్ధతే, అన్ని పద్ధతి ప్రకారం జరగాలి అని గోపాలరావు గారి అమ్మ జానకమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆమె మాటని కాదు అని గోపాలరావు, అతని చెల్లెలు సుధారాణి ఏమీ చెయ్యరు. అందుకే వాళ్ళ అమ్మగారు చెప్పడంతో సాంప్రదాయం ప్రకారం వీళ్ళిద్దరికీ ముందు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆ ఇల్లు మొత్తం పెళ్లి సందడితో నిండిపోయింది. జానకమ్మకి ఒక కొడుకు, ఒక కూతురు. గోపాలరావు గారికి ఒక కూతురు మహిత, కొడుకు ధీరాజ్. సుధారాణికి కూతురు ప్రవళిక, కొడుకు అనంతకృష్ణ. వాళ్ళు ఉండేది పల్లెటూరులో అయినా భూషణం గారు వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నా తన కొడుకు కూతురు మాత్రం తమలా పల్లెటూరులో ఉండకూడదు అని బాగా చదివించారు. అనంత్ ఇంకా ప్రవళిక కూడా బాగా చదువుకున్నారు. ఇద్దరికి కూడా మంచి ప్యాకేజీతో సాఫ్ట్వేర్ జాబులు వచ్చాయి. గోపాలరావు గారు మొదట్లో ఉద్యోగం చేసిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో తనకి ఉన్న కొంచెం పొలము, తన భార్య నగలు అమ్మి చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. ఆ వ్యాపారం బాగా కలిసి రావడంతో కొన్ని రోజుల్లోనే కోట్లకి అధిపతి అయ్యాడు. ఆ వ్యాపారం చేసేటప్పుడు చెల్లెలు చేసిన సహాయాన్ని అతని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేడు. ప్రస్తుతం ఆ బిజినెస్ని చూసుకుంటూ తండ్రికి సహాయంగా ఉంటున్నాడు ధీరాజ్. ఏంట్రా పొద్దున్నే ఎవరు కాల్ అని చైతన్య మత్తుగా అడుగుతూ ఉంటే, ఇంకెవరు మా బాబు ఉన్న పలంగా బయలుదేరి రమ్మంటున్నాడు, త్వరగా లేవండి వెళ్దాం, లేదు అంటే ఆ దరిద్రం ఆ దరిద్రాన్ని ఇక్కడికే తీసుకువచ్చి ఇప్పుడే ఈ క్షణమే నా చేత దాని మెడలో తాళి కట్టించినా కట్టించేస్తారు అంటూ విసుక్కున్నాడు ధీరాజ్. అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేసావా? అయినా కట్టేది కన్ఫర్మ్ అయినప్పుడు ఇక్కడ కడితే ఏంటి, అక్కడ కడితే ఏంటి? ఎక్కడైనా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేది నువ్వే కదరా, ఎక్కడో చోటన కట్టి పడేసాయి. పైగా ఒక పసుపు తాడు తీసుకువెళ్ళి ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశావు అంటే మీ పెద్దవాళ్ళకి పెళ్లి ఖర్చులు కూడా తగ్గుతాయి అని నిద్రలో కలవరిస్తూనే చెప్పాడు ప్రభు. దానితో అతని వీపు మీద తన కాలితో ఒక తన్ను తన్ని చేసిన ఎదవ కామెంట్స్ చాలు. మిమ్మల్ని నాతో రమ్మంటున్నది అక్కడ మా జంటని చూసి అక్షంతలు వేసి ఆశీర్వదించి మురిసిపోతూ పెళ్లి పనుల్లో సహాయం చేయడానికి కాదమ్మా, జరిగి ఈ పెళ్లిని ఆపడానికి. ఆ ముచ్చుమొహం దానికి ఏదో ఒకటి చెప్పి నా మీద విరక్తి కలిగేలా చేయండి, ఈ పెళ్లిని ఆపేయండి, లేదంటే మీ ఒక్కొక్కడికి ఉంటుందిరా నా చేతిలో అంటూ పళ్ళు కొరుకుతూ చెప్పాడు ధీరాజ్. దేవుడా, వీడికి స్నేహితులమైన పాపానికి మాతో ఇలాంటి పనులు కూడా చేయిస్తున్నాడు.
ఈ తప్పుని క్షమించు తండ్రి అని మనసులోనే దేవుడిని వేడుకుని అనుకుంటూ, సరే పద, ఏం చేస్తాం, ఏదోటి చేయాలి కదా ఫ్రెండ్మైన పాపానికి అని అంటూ అతనితో పాటు ఆ ఊరు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ముగ్గురు స్నేహితులు కూడా. అలా ఏదో ముక్కుతూ మూలుగుతూ అయ్యాను అన్న పేరుకి రెడీ అయ్యి ఊరికి స్టార్ట్ అయ్యాడు ధీరాజ్. నలుగురు 2 బైక్స్ వేసుకుని చివరికి ఆ ఊరు చేరుకున్నారు. అక్కా బావొచ్చాడే అని చిన్నపిల్లాడు అరుస్తూ ఆ ఇంట్లో పరుగు పెట్టడంతో కళ్ళకి కాటుకు పెట్టుకుంటూ అందంగా ముస్తాబవుతున్న ప్రవళిక కళ్ళు ఒక్కసారిగా పెద్దవే అయ్యాయి. ఆమె మొహం ఆనందంతో వెలిగిపోతుంది. బావ, చిన్నప్పటి నుంచి ఆ పేరు, ఆ పిలుపుతో తను పిలిచే ఆ మనిషి అన్న ప్రవళికకి ప్రాణం. పెద్దవాళ్ళందరూ మీ ఇద్దరు పెద్ద ఎదిగాక మీ ఇద్దరికి పెళ్లి చేసుకుంటారు అని చెప్పడంతో చిన్న వయసులోనే ఆ మాట బలంగా మనసులో నాటుకుపోయిన ప్రవళిక బావే తన భర్త, తనే బావే తన ప్రాణం, అతనితోనే తన జీవితం అని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. కాలేజీలో స్కూల్లో ఆమె అందానికి పడని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. కాలేజీ లెక్చరర్స్తో సహా ఆమె అలా వెళుతూ ఉంటే కళ్ళు నోర్లు అప్పగించుకుని ఆమె వైపు అలా చూస్తూ ఉంటారు. అంత అందం ఆమె సొంతం. మరి ఇంత అందమైన అమ్మాయికి ఎవరు ప్రపోజ్ చేయలేదా అంటే చేశారు. ఎంతమంది చేశారు అన్నది కూడా లెక్క తెలియనంత మంది చేశారు. కానీ వాళ్ళందరికీ ఒకటే సమాధానం, నాకు మా బావంటే ప్రాణం. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకుంటాను. కాబట్టి నా వెంట తిరిగి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అని ఫేస్ టు ఫేస్ చెప్పేసేది ప్రవళిక. అలా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్న శుభ సందర్భం రావడంతో ఆమె సంతోషం పట్టలేకుంది. ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం ఆమె మొహంలో కనిపిస్తుంది. రోజు అతన్ని చూడాలి అని, అతనితో కలిసి సరదాగా బయటికి తిరగాలి అన్న ఆశతోటే చదువు పూర్తయిపోయిన తర్వాత ఈ ఉద్యోగాలు కట్రా మనకెందుకమ్మా అని తల్లి అంటున్నా కూడా వినిపించకుండా జాబ్లో జాయిన్ అయ్యి అక్కడే ఉన్న హాస్టల్లో ఉంటూ వీలు దొరికినప్పుడల్లా వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటుంది ప్రవళిక. అది వాళ్ళ కోసం కాదు, ధీరజ్ కోసం. అతను ఎప్పుడైనా తనకి కనిపిస్తాడేమో, తనతో ప్రేమగా మాట్లాడతాడేమో అన్న ఆశతో అలా వెళుతూ ఉండేది. ఎప్పుడు బయట ఉండే ధీరజ్ ప్రవళికకి చాలా తక్కువగా కనిపిస్తూ ఉండేవాడు. కనిపించిన ప్రతిసారి ఏదో ఒక రకంగా ఆమెని మాటలు అంటూ హర్ట్ చేస్తూ ఉండేవాడు. ఏంటే, వాళ్ళు నాతో నీ పెళ్ళి అంటే నువ్వు రెడీ అయిపోతున్నట్లున్నావు? అలాంటి ఆశలు ఏమైనా ఉంటే ఇప్పుడే తుంచేసుకో. అలాంటి ఆశలేమీ పెట్టుకోకు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ఎన్నోసార్లు మొహం మీదే చెప్పాడు అతను. తనను సరదాగా ఆట పట్టిస్తున్నాడు అనుకుంది కానీ నిజంగానే అతని మనసులో తన మీద ప్రేమ లేదు అని గ్రహించలేకపోయింది ప్రవళిక. అతని చీ అన్నా చేదరించుకుంటున్నా నువ్వే నా ప్రాణం అన్నట్లు అతని చుట్టూ తిరుగుతూ ఉండేది. కానీ ఆమె ప్రేమని అతను ఇప్పటి వరకు కూడా అర్థం చేసుకోనే లేదు. ఇకపై అర్థం చేసుకుంటాడో లేదో తెలీదు. బావ వచ్చాడు అని అనుకుంటూ బయటికి పరుగుతీస్తూ ఉన్న ప్రవళిక చెయ్యి పట్టుకుని, ఎక్కడికే, ఇలా నువ్వు వెళ్ళకూడదు, మర్చిపోయావా, ఇది నీ పెళ్లి చూపులు, కాబట్టి కొంచెం పద్ధతిగా ఉండు అని 2 చివాట్లు పెట్టి ఆమెని అక్కడే లోపలికి తీసుకువెళ్ళి అక్కడే రూమ్లో కూర్చోబెట్టి, మేము పిలిచే వరకు నువ్వు ఈ రూమ్ దాటి బయటికి రావద్దు అంటుంది సుధారాణి. దాంతో అప్సెట్ అయిన ప్రవళిక తన బావని పెళ్లి చూపుల్లో చూసే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక అరగంట తర్వాత ప్రవళికని తీసుకుని హాల్ మధ్యలో కింద వేసి ఉన్న చాప మీద ఆమెని కూర్చోబెట్టారు. జానకమ్మ గారికి బాగా పట్టింపులు ఎక్కువ. ఇప్పటి పిల్లల్లాగా పెళ్లికొడుకు ముందు కుర్చీల్లో కూర్చుంటాను, కాలు మీద కాలు వేసుకుంటాను అంటే ఆమె కాళ్ళు విరగొడుతుంది. కాబట్టి ఆమె చెప్పిన దాని ప్రకారం చాప మీద కూర్చోబెట్టింది సుధారాణి. అక్కడ అబ్బాయి మొహం మాడిపోయింది. అమ్మాయిని చూడరా అని అక్కడ ఉన్నవారందరూ చెప్పడంతో, చూడడానికి ఏముంది, దాని బొంద, ఎప్పుడు చూసే ఆ పాత మొహమే కదా, మళ్ళీ దీనికి కొత్తగా చూడాలా ఏంటి నేను అని విసుక్కుంటూ తల ఎత్తి ఏదో చూశాను అన్న పేరుకి చూసిన అతను మళ్ళీ తన తల పక్కకి తిప్పుకోలేకపోయాడు. 16 అణాల చీరలో పద్ధతిగా నిండైన తెలుగుదనం ఉట్టుపడేటట్లు జడ వేసుకుని ఆ జడ నిండా పువ్వులు పెట్టుకుని అచ్చమైన తెలుగు అమ్మాయిలా కూర్చుని ఉన్న ఆమెను చూస్తూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ మనసులో కలుగుతుంది అతనికి. ఇదేంటి, ఇది మరీ ఇంత బాగుంది, ఇన్ని రోజుల్లో దీన్ని ఈ యాంగిల్లో చూడనే లేదే అని అతను మనసులో అనుకుంటూ ఉన్నాడు. అప్పుడే అబ్బాయిని నువ్వు కూడా చూడమ్మా అని వెనక ఉన్నవాళ్ళు చెప్పడంతో తల ఎత్తి చూసింది ప్రవళిక. కానీ ఆమె మొహంలో ఇందాకటి కళాకాంతి ఏమీ లేదు.
కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది. మొహమంతా కళావిహీనంగా అయిపోయినట్లు అనిపిస్తుంది. అది ఎందుకు అన్నది ఆమెకి మాత్రమే తెలుసు. ఇంకా చూపుల కార్యక్రమం అయిపోయింది. కాబట్టి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. పంతులు గారు, నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చూడండి అన్నాడు గోపాలరావు అతి ఉత్సాహంతో. ఆ మాట విని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ, ఇది అందంగా ఉన్నంత మాత్రాన దీనిని నేను పెళ్లి చేసుకోలేను. వెంటనే ఈ విషయం ఇక్కడ ఉన్న వారందరికీ వీళ్ళందరి ముందే చెప్పేస్తాను. అప్పుడు ఏం చేస్తారో నేను చూస్తాను అని అంటూ నోరు విప్పబోయాడు ధీరజ్. అప్పుడే ఒక్క నిమిషం మావయ్య అంటూ పైకి లేచింది ప్రవళిక. ఆ మాటతో అందరూ ఆమె వైపు చూశారు. భారంగా శ్వాస తీసుకుని వదిలి ఆయన వైపు సూటిగా చూస్తూ, పెళ్లి చూపులు అని మీ అబ్బాయి ముందు నన్ను కూర్చోబెట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది. పద్ధతి అన్నారు, అదన్నారు, ఇదన్నారు. సరే అని నేను నోరు మూసుకుని ఉన్నాను. మరి వెంటనే ముహూర్తాలంటారేంటి? పెళ్లి చూపుల్లో ఒకరికి ఒకరు నచ్చామో లేదో మమ్మల్ని అడగాలి కదా, మా అభిప్రాయం తెలుసుకోవాలి కదా అని ఆమె అనడంతో, అది కరెక్ట్ పాయింట్ పట్టుకున్నావు. ఇప్పుడు వీళ్ళు అడుగుతారు నచ్చారా లేదా అని. వెంటనే చెప్పేయాలి నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అని. ఇంతమందిలో చెప్తే వీళ్ళేం చేస్తారో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ తనని వాళ్ళు అడిగే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ధీరాజ్. ఆ మాటతో చిన్నగా నవ్వుతూ ఆమె వైపు చూసి, చిన్నప్పటి నుంచి ఒకరిని ఒకరు చూసుకుంటున్న వాళ్ళే కదమ్మా, మళ్ళీ నచ్చారో లేదో అడగడం ఎందుకు అని అడగలేదు. సరే, నువ్వు అడగమంటున్నావు కాబట్టి అడుగుతాము. నీతోనే ఆ అడగడం మొదలు పెడుతున్నాం. నీకు మా అబ్బాయి నచ్చాడా? వాడిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఆమె సమాధానం ఏంటో తెలియడంతో చాలా సంతోషంగా ఆమెని ఉడికిస్తున్నట్లు అడిగాడు గోపాలరావు. కానీ ఆ మాటకి అతని వైపు చూడలేక తన మొహాన్ని పక్కకు తిప్పుకుని, నాకు ఇష్టం లేదు మావయ్య అంటూ అతను ఊహించని సమాధానం చెప్పింది ప్రవళిక. ఆ సమాధానం విని అక్కడ ఉన్న వారందరూ అదిరిపడ్డారు. అదేంటే ఇష్టం లేకపోవడం? బావంటే నీకు ఇష్టమే కదా? అయోమయంగా అడిగింది సుధారాణి. హా, ఇష్టము అంటే ఇష్టమే అమ్మా. నువ్వంటే ఎలా ఇష్టమో, నానంటే ఎలా ఇష్టమో, మావయ్య అంటే ఎలా ఇష్టమో అలాగే బావ కూడా నాకు ఇష్టమే. అంతే తప్ప బావ మీద నాకు ప్రేమ లేదు. అతనితో కలిసి బ్రతికే ఉద్దేశం అసలే లేదు అంటూ తన నిర్ణయం చెప్పింది ఆమె. ఆ మాటతో చాచిపెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టింది సుధారాణి. అది ఊహించని అక్కడ ఉన్న వారందరూ రియాక్ట్ అవుతూ, సుధా, నీకేమైనా పిచ్చా? ఎందుకు వయసు వచ్చిన ఆడపిల్లని అలా కొడుతున్నావు? అది దాని నిర్ణయం చెప్పింది, దానికే నువ్వు కొట్టాలా అని అంటూ కొంచెం సీరియస్ అయ్యాడు గోపాలరావు. లేకపోతే ఏంటన్నయ్యా, ఇక్కడి వరకు వచ్చాక ఇష్టం లేదు అంటుంది ఏంటి? చిన్నప్పటి నుంచి దీనికి చెప్తూనే ఉన్నాను కదా బావే నీ భర్త అని. తెలిసి కూడా ఇప్పుడు బావంటే నాకు ఇష్టం లేదు అంటే ఏంటి అర్థం? ఆవేదనగా అడిగింది సుధారాణి. అవునమ్మా, చిన్నప్పటి నుంచి నువ్వు చెప్తూనే ఉన్నావు బావే నీ భర్త అని. కానీ అతన్ని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టమేనా అని, అతని భార్యగా నువ్వు బ్రతుకుతావా, నీకు నచ్చుతుందా అని ఒక్కసారి కూడా నువ్వు అడగలేదమ్మా. అడుగుంటే అప్పుడే చెప్పేదాన్ని నాకు ఇష్టం లేదు, నేను అతని భార్యగా బ్రతకలేను అని. ఎప్పుడూ మీ నిర్ణయాలు మా మీద రుద్దడం కాదు, మా మనసులో ఏముందో తెలుసుకోవడం కూడా నేర్చుకోండి. మీకోసం కట్టుకునే బట్టలు, తినే తిండిలో, ఉండే ఇంట్లో దేనిలో అయినా నేను కాంప్రమైజ్ అవ్వగలను. కానీ జీవితాంతం కలిసి బ్రతికే భర్త విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వలేను. బావని తప్ప వేరే ఎవరిని తీసుకువచ్చినా నేను నోరు మూసుకుని తల వంచుకుని తాడి కట్టించుకుంటాను. అంతే తప్ప బావతో మాత్రం నాకు ఈ పెళ్ళి వద్దు వద్దు, నేను చేసుకోలేను. నా మాట కాదు అని మీరు బలవంతంగా నా పెళ్లి బావతో చేయాలని చూస్తే నా శవాన్ని చూస్తారు, జాగ్రత్త అంటూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది ప్రవళిక. దాంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలారు అందరూ. అందరి మొహాల్లో బాధ క్లియర్గా కనిపిస్తూ ఉంటే ధీరజ్ మాత్రం మనసులో తీన్మా డాన్స్ వేసుకుంటున్నాడు. దీనికి ఎలాగైనా థ్యాంక్స్ చెప్పాలి. దుమ్ము దులిపేసిందంతే. నేను అడగాలి అనుకున్న మాటలన్నీ అడిగి పాడేసింది. నేను వద్దు అంటే లేదు, కుదరదు, చేసుకోవాలి అన్నారు కదా, మరి ఇప్పుడు అది వద్దు అంటే దాన్ని ఏం చేస్తారు వీళ్ళు అని అతను మనసులో అనుకుంటూ ఉండగా అతని వైపు సీరియస్గా చూస్తూ, నిజం చెప్పు ధీరజ్, దీని వెనుక ఉన్నది నువ్వే కదా? నువ్వే కదా దానికి ఇలా మాట్లాడమని చెప్పింది అంటూ సీరియస్గా అడిగాడు గోపాలరావు. ఆ మాటతో అదిరిపడి, అయ్యో డాడీ, నాకేమీ సంబంధం లేదు. నేను వచ్చింది ఇప్పుడే కదా. వచ్చిన దగ్గర నుండి మీ కళ్ళ ముందు నుంచి నేను కదిలిందే లేదు.
అలాంటప్పుడు తనతో నేను మాట్లాడడం ఏంటి? ఇలా చెప్పమని చెప్పడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పాను కదా! తనని పెళ్లి చేసుకోవాలి అని. దానికి నేను సిద్ధపడే నా ఫ్రెండ్స్‌తో సహా నేనిక్కడికి వచ్చాను. కావాలంటే వాళ్ళని అడగండి. నేను ఇష్టపూర్వకంగానే ఇక్కడికి వచ్చాను. తనని చేసుకోవడానికి ఇప్పుడైనా సిద్ధంగా ఉన్నాను. అంటూ ఏమీ తెలియనట్లు శ్రీరామచంద్రుడిలాగా నటించేస్తూ ఉన్నాడు ధీరజ్. అతని నటన చూసి కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యారు అక్కడ ఉన్న వాళ్ళంతా. "నువ్వేమీ కంగారు పడకన్నయ్య. నేను దాంతో మాట్లాడతాను. ఎలా అయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది" అని సుధారాణి ఆ గది వైపు వెళుతూ ఉండగా, "వద్దమ్మా, వదిలేసేయ్. తనకిష్టం లేదు అని చెప్పింది కదా! ఇంకా ఎందుకు తనని ఫోర్స్ చేయడం? ఏ నీ కూతురే నా ఇంటి కో నా ఇంట్లో అడుగు పెడితేనే నువ్వు సంతోషంగా ఉంటావా? నా కూతురు నీ ఇంట్లో నీ కోడలుగా అడుగు పెడితే సంతోషంగా ఉండలేవా?" చెల్లెలి మొహంలోకి ప్రేమగా చూస్తూ అడిగాడు ఆ అన్నగారు. ఆ మాటతో మనసులో కొంచెం సంతోషం వచ్చినా కూడా ఏదో తెలియని దిగులు మనసులో ఉండిపోవడంతో అనంత్ వైపు చూసింది సుధారాణి. ఆ చూపుని అర్థం చేసుకుని, "నాకు మహిత అంటే ఇష్టమే అమ్మా. కానీ తనకి కూడా నేనంటే ఇష్టం ఉండాలి కదా! తను నన్ను ఇష్టపడితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అంటూ తన అంగీకారాన్ని తెలిపాడు అనంత్. "నాకు డబల్ ఓకే బాబా. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇష్టం కాదు, ప్రాణం" అంటూ వెంటనే టక్కున చెప్పేసింది మహిత. దానితో అప్పటి వరకు వేడిగా ఉన్న ఆ వాతావరణం కొంచెం చల్లబడింది. అందరూ చిన్నగా నవ్వుకోగా ఆమె వైపు చూసి చిలిపిగా కన్ను కొట్టాడు అనంత్. "సరే, వాళ్ళకి ఇష్టం లేదు కానీ వీళ్ళకి ఇష్టమే కదా! కాబట్టి వీళ్ళ పెళ్లి చేద్దాం" అని అంటూ పంతులు గారిని ముహూర్తం పెట్టమనడంతో 2 నెలల తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తం పెట్టారు పంతులు గారు. దానితో 2 కుటుంబాలు సంతోషంగానే ఉన్నాయి. "భోజనం చేసి వెళ్ళండి" అని సుధారాణి పట్టుపడడంతో అక్కడే కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ. పని మనుషులు ఇంకా తన వదిన గారి కస్తూరి సహాయంతో సుధారాణి వంట టకటకా చేసేస్తూ ఉంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం గమనించి, "హమ్మయ్య, ఎవరూ లేరు. నన్ను గమనించడం లేదు. ఇప్పుడు ఆ రాక్షసి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి. తనకి ఇష్టం లేదు అని అందరి ముందు చెప్పి నన్ను ఈ గండ నుంచి కాపాడినందుకు దానికి ఎన్ని వేల సార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తప్పలేదు. సో, ఒక్కసారి నా ఈగోని వదిలేసి దానికి థ్యాంక్స్ చెప్తే ఏమవుతుందిలే" అని అనుకుంటూ మెల్లిగా ఆమె ఉన్న గదిలోకి వెళుతూ ఉన్నాడు అనంత్. కానీ అతన్ని 2 కళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి అన్న విషయాన్ని అతను గమనించలేదు. తన రూమ్ బాల్కనీలో నిలబడి బయటికి చూస్తూ ఉంది ప్రబలిక. ఆమెతో మాట్లాడాలి అంటే ఏదో ఇబ్బందిగా ఉన్నా కూడా థ్యాంక్స్ చెప్పాలి తప్పదు అనుకుని మెల్లిగా వెళ్ళి ఆమె పక్కకు నిలబడి హాయ్ అంటూ చిన్నగా పలకరించాడు అతను. ఆ మాటతో అతని వైపు తిరిగి చూసిన ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ కన్నీళ్లను తుడుచుకుని, "ఇప్పుడు నీకు హ్యాపీయే కదా బావా?" అంటూ అడిగింది ప్రవళిక. ఆమె అలా అడగడంతో షాక్ అయ్యాడు అతను. "హ్యాపీ అంటే?" "హ్యాపీనే. మహిత పెళ్లి కుదిరింది కదా! అది కూడా మీ అన్నయ్యతో. అది చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నాకు హ్యాపీగానే ఉంటుంది" అని కొంచెం తడబడుతూ అన్నాడు అతను. ఆ మాటతో విరక్తిగా నవ్వి, "నేను అడుగుతున్నది తన పెళ్లి కుదిరింది అని నీకు హ్యాపీయా అని కాదు బాబా. మన పెళ్లి చెడిపోయినందుకు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అని అడుగుతున్నాను" అంటూ సూటిగా అతన్ని చూస్తూ అడిగింది ప్రబలిక. "ఏం మాట్లాడుతున్నావు ప్రబలిక? నీకిష్టం లేదు అని చెప్పావు కాబట్టి ఈ పెళ్లి చెడిపోయింది. లేదంటే అలా జరిగేదా?" అని అతను అనడంతో, "ఈ పెళ్లి ఇష్టం లేనిది నాకు కాదు బావా, నీకు. నీకు ఇష్టం లేదు కాబట్టి అందరి ముందు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పవలసి వచ్చింది. అది నీకు కూడా బాగా తెలుసు కదా బావా" అంది ప్రవళిక. దానితో తల వంచుకున్నాడు ధీరజ్. అతని ప్లాన్ ప్రకారం అతను తన తండ్రి దగ్గర కూర్చుని ఉంటాడు. తన ఫ్రెండ్స్ ఇంట్లో పనులు చేస్తున్నట్లు నటిస్తూ ప్రవళికని ఒంటరిగా కలిసి తనకి ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు అన్న విషయాన్ని ప్రవళికకి చెప్పాలి అన్నది అతని ప్లాన్. ఆ ప్లాన్ని సూపర్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు అతని ఫ్రెండ్స్. "నువ్వంటే వాడికి ఇష్టం లేదు. నిన్ను పెళ్లి చేసుకుని నీతో జీవితం అంటే నరకంలా ఫీల్ అవుతూ ఉన్నాడు వాడు. ఇంకా నిర్ణయం నీదే. వాడికి ఇష్టం లేకుండా వాడి జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని కూడా నరకంగా మార్చుకుంటావు. లేదా ఇష్టం లేదు అని చెప్పి ఇక్కడతో ఈ బంధాన్ని తెంచుకొని ఎవరి జీవితాలలో వాళ్ళు సంతోషంగా ఉంటారో మీ ఇష్టం" అని చెప్పి అతని ఫ్రెండ్స్ అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఏడుస్తూ కూలబడింది ప్రవళిక. తన కన్న కలలు, పెంచుకున్న ఆశలు, ఆమె మనసులో గూడు కట్టుకున్న ప్రేమ అంతా ఆ కన్నీళ్ల రూపంలో కరిగిపోతూ ఉంటే,
నీకు ఇష్టం లేనిదే ఇక్కడ ఏది జరగదు బావా. అలాగే నీకు ఇష్టం లేని నేను కూడా నీ జీవితంలోకి ఎప్పటికీ రాను అని మనసులో డిసైడ్ చేసుకుని అందరి ముందు అతనంటే తనకి ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళ పెళ్ళి జరగకుండా ఆపేసింది ప్రవళిక. థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన వెంటనే అర్థం చేసుకుని పెళ్ళి క్యాన్సిల్ అయ్యేలా చేశావు. లేదు అంటే నేను నిన్ను చేసుకుని జీవితాంతం నేను నరకం అనుభవించేవాడిని అని చెప్తూ ఉన్న అతన్ని చూసి, నీకు ముందే తెలుసు కదా బావా అంటూ అడిగింది ఆమె. అయోమయంగా ఆమె వైపు చూశాడు అతను. ఏంటి అన్నట్లు. అదే, నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు, నీతోనే నా జీవితాన్ని ఊహించుకుంటున్నట్లు నీకు ముందుగానే తెలుసు కదా. నేను కలిసిన ప్రతిసారి నా కళ్ళలో నీపై ప్రేమని నువ్వు చూసావు కదా అంటూ ప్రశ్నించింది ఆమె. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక మౌనంగా తల ఉంచుకున్నాడు అతను. అసలు ఏమనుకుంటున్నారు బావా మీ అబ్బాయిలు? మా అమ్మాయిల గురించి ఒక అమ్మాయి మీ వైపు చూస్తే గొప్పగా ఫీల్ అయిపోతూ అందరి ముందు ఫోజులు కొడుతూ తిరుగుతూ ఉంటారే, కనీసం ఒక్కసారైనా ఆ అమ్మాయి నా వైపు చూస్తుంది, నేను తనకి నచ్చానేమో, నన్ను ప్రేమిస్తుందేమో అని ఆలోచించరా? అంటే ఎంతమంది అమ్మాయిలు మీ వైపు తిరిగి మిమ్మల్ని చూస్తూ వెంట పడుతూ ఉంటే మీకు అంత గర్వంగా ఉంటుంది, అంతేనా? కానీ మీరు ఆ గర్వాన్ని పొందడం కోసం ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారు అన్న విషయాన్ని మీరెందుకు అర్థం చేసుకోలేరు? ఒక అమ్మాయి మిమ్మల్ని చూస్తుంది అంటే టైంపాస్ చేస్తుంది అనుకుంటున్నారు. కుదిరితే తనతో టైంపాస్ చేస్తారు. తర్వాత నువ్వు ప్రేమించావు, నాకేమీ సంబంధం లేదు, నేనేమీ నిన్ను ప్రేమించలేదు అని మధ్యలో వదిలేసి వెళ్తారు. అలా వదిలేసి వెళ్ళేటప్పుడు ఒక్కసారైనా తను నా గురించి ఫీల్ అయిపోతుందేమో, నన్ను సిన్సియర్గా లవ్ చేసిందేమో అని ఒక్కసారైనా ఆలోచిస్తారా మీరు? ప్రేమంటే టైంపాస్ అని మీరు అనుకుంటే జీవితం అని మేమనుకుంటాం బావా. నేను కూడా అలాగే అనుకున్నాను. నువ్వే నా జీవితం అనుకున్నాను, నీతోనే నా ప్రపంచం అనుకున్నాను. కానీ ఒక్కసారిగా అన్నిటినీ కూల్చేశావు. ఈ విషయం నువ్వు ఇప్పుడు చెప్పడం కన్నా నేను నీ వైపు ప్రేమగా చూస్తున్న చూపులు నిన్ను గుచ్చుకున్న క్షణం, ఆ క్షణం చెప్పి ఉంటే ఈ క్షణం నేను ఇంత బాధపడేదాన్ని కాదు. నేనంటే ఇష్టం లేని వాడు వెనక నేనెందుకు పడతాను? నాకేమైనా పిచ్చా? ప్రేమిస్తాము, ఎదుటి వాళ్ళు ప్రేమిస్తారేమో అన్న భ్రమలో బ్రతుకుతాము. ప్రేమించడం లేదు అంటే ప్రేమించుకునేలాగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. కుదరకపోతే అంతటితో వదిలేస్తాము అంతే తప్ప ఆశల్ని పెంచుకుని జీవితాన్ని ఊహించుకుంటూ ఆ జీవితాన్ని అందుకునే ఆఖరి క్షణంలో ఉండగా ఇలా దూరంగా తోసేస్తే భరించలేము. బద్దలవుతున్న గుండెని అరచేతుల్లో పెట్టుకుని బ్రతకలేము. ఇదంతా నువ్వు నా బాధని తెలుసుకుని నన్ను ఉద్ధరిస్తావు, నన్ను పెళ్లి చేసుకుంటావు, నా జీవితాన్ని ఆనందమయం చేస్తావు అని చెప్పడం లేదు. నా విషయంలో జరిగిన ఈ తప్పు మరొక అమ్మాయి విషయంలో చెయ్యకుండా నువ్వు ఉంటావు అని మాత్రమే చెప్తున్నాను. ప్లీజ్ బావా, ప్రేమంటే ఆడుకునే వస్తువు కాదు, ప్రాణం పెట్టే మనిషి అని తెలుసుకో. ఈ క్షణం ఇప్పుడే చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నా జీవితంలో ఇంకెప్పటికీ నువ్వు ఉండవు. నీతో జీవితం అన్నది కళ, అది చెదిరిపోయింది. ఇంకా నా మనసులోంచి నిన్ను పూర్తిగా తుడిచేస్తున్నాను. దయచేసి ఇంకెప్పటికీ నా కళ్ళ ముందుకు రాకు అని అతనికి ఒక దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది ప్రవళిక. ఆమె అంత బాధగా తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే ఏదో తెలియని బాధ అతనికి కలుగుతుంది. 2 నిమిషాలు అలానే ఆలోచించి చాలా బాధ పెట్టేసినట్లున్నాను అని అనుకుంటూ అక్కడే ఉండిపోయాడు అతను. అప్పుడే చైతన్య అక్కడికి వచ్చి, ఏరా అంతా హ్యాపీయేనా అని అడగడంతో చిన్నగా నవ్వుతూ, హ్యాపీయేరా బాబు, తను బాధపడుతుంది కానీ పర్వాలేదు, 1-2 రోజుల్లో సెట్ అయిపోతుందిలే. నన్ను చేసుకుని జీవితాంతం బాధపడడం కన్నా ఇది కొంచెం బెటరే కదా, లైట్ తీసుకో అని అంటూ అతన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధీరజ్. కానీ అతను తీసుకున్నంత ఈజీగా అతని మనసు ఆ విషయాన్ని లైట్ తీసుకోలేదు అని ఆ క్షణం అతనికి అర్థం కాలేదు. ఏ మనిషి అయినా దగ్గరున్నంత వరకే, దూరమైతే అప్పుడు తెలుస్తుంది వాళ్ళపై మనం ఎంత ప్రేమని పెంచుకుంటున్నామో, మన మనసులో వాళ్ళకి మనం ఇచ్చిన స్థానం ఏంటో అని. మరి ఈ ధీరజ్కి ఆ విషయం ఎప్పుడు తెలుస్తుందో, అసలు తెలుస్తుందో లేదో చూద్దాం. భోజనాలు పూర్తి అవడంతో అందరూ తమ ఇళ్ళకి బయలుదేరారు. పెళ్ళి ఇంకా 2 నెలల్లో ఉండడంతో ఇంట్లో హడావిడి మొదలైంది. ఆ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు ధీరజ్. ఒకరోజు సాయంత్రం కింద ఉన్న గెస్ట్ రూమ్ని క్లీన్ చేయిస్తూ ఉంది కస్తూరి. అప్పుడే ఇంటికి వచ్చిన ధీరజ్ అది చూసి, మమ్మీ, పెళ్ళికి ఇంకా 15 రోజులు టైం ఉంది, అప్పుడే గెస్ట్ రూమ్ని క్లీన్ చేయిస్తే మళ్ళీ అప్పటికి దుమ్ము పట్టేస్తుంది, మళ్ళీ ఎందుకు డబుల్ డ్యూటీ, పైగా ఇంటీరియర్స్ అన్నీ కూడా మార్చేస్తున్నావు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఉంటి పెళ్ళి చూసుకుని వెళ్తారు తప్ప ఆ గదిలోని శాశ్వతంగా ఉండిపోతారా ఏంటి
అంటూ అడుగుతూ వచ్చి జానకమ్మ పక్కన కూర్చుని టీవీ ఛానల్స్ మారుస్తూ ఉన్నాడు అతని వైపు విసుగ్గా చూస్తూ, ఆ గది క్లీన్ చేస్తున్నది పెళ్లికి వచ్చే బంధువుల గురించి కాదురా, ఈరోజు సాయంత్రం వచ్చే ప్రబలిక కోసం అంటూ చెప్పింది కస్తూరి. ఆ మాటతో రిమోట్పై వేగంగా కదులుతూ ఉన్న అతని చెయ్యి ఒక్కసారిగా ఆగిపోయింది. ఛానల్ మార్చేవాడు కాస్త ఆగిపోయి, ప్రవళిక కోసమా? అంటే తను ఇక్కడికి వస్తుందా అంటూ అనుమానంగా అడిగాడు అతని మనసులో ఏదో సంతోషం చిన్నగా మొదలయ్యింది. రావడమే కాదు, ఇక్కడే ఉండబోతుంది అంటూ చెప్పింది కస్తూరి. ఏంటి ఇక్కడ అని అతను షాకింగ్గా అరిచినా అతని మనసు మాత్రం ఒక చిన్నపాటి ఆనందంతో గంతులు వేస్తూ ఉంది. ఆ ఆనందం ఎందుకు అన్నది అతనికి ఆ క్షణం అర్థం కాలేదు. అవునరా, ఇక్కడే ఉండబోతుంది. తనకి పెళ్లి కుదిరింది కదా, ఆమె అత్తారింటి వాళ్ళు అమ్మాయి హాస్టల్లో ఉండడం ఏంటి? అలా ఏమీ వద్దు, మాకు తెలిసిన బంధువులు ఉన్నారు ఆ ఊర్లోనే, వాళ్ళ ఇంట్లో ఉంచుతాము అన్నారట. కానీ ఇక్కడ మనం ఉండగా మన అమ్మాయి ఎవరో ఇంటికి వెళ్ళి ఉండడం నాకు నచ్చలేదు. అందుకే జరిగిందేమీ మనసులో పెట్టుకోకుండా ప్రవళికని ఇక్కడికే పంపించమని, పెళ్ళి అయ్యే వరకు తను ఇక్కడే ఉంటుంది అని, ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళుతుంది అని చెప్పాను అని కస్తూరి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ధీరరాజ్ ఆ మాటలేమీ పట్టించుకోవడం లేదు. అతని మనసు పెళ్ళి కుదిరింది అత్తవారు వాళ్ళు అన్న మాటల దగ్గరే ఆగిపోయింది. ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది? ప్రవళికకి పెళ్లి కుదిరిందా అని అడుగుతున్న అతని గొంతులో ఒక రకమైన బాధ కనిపిస్తుంది. అవునరా, ఓ నీకు ఈ విషయం చెప్పలేదు కదా, మర్చిపోయాను హడావిడిలో. నిన్ననే పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అన్నీ అయిపోయాయి. నువ్వు బిజినెస్ టూర్కి వెళ్ళి ఈరోజు పొద్దున్నే వచ్చావు కదా, అందుకే నీకు ఈ విషయం తెలియనే లేదు. తెలిసిన వారి నుంచి వచ్చిన సంబంధం అంటారా, ఆలస్యం అందుకని వెంటనే పెళ్లి చూపులకి ఏర్పాటు చేశారు. వాళ్ళకి అమ్మాయి బాగా నచ్చడంతో వెంటనే ఎంగేజ్మెంట్ అన్నారు. నిన్న ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. జంట ఎంత బాగుందనుకున్నావు? ఏ మాటకి ఆ మాట. ప్రవళిక పక్కన నీకన్నా ఆ అబ్బాయే బాగా సూట్ అయ్యాడ్రా. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. తను మంచి నిర్ణయం తీసుకుంది అంది కస్తూరి. ఆ మాట సూదిలా గుండెల్లోకి దిగినట్లు అనిపించింది ధీరజ్కి. ముహూర్తాలు చూపిస్తే అనంత్ మహితల పెళ్లి రోజే వాళ్ళకి కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. కాకపోతే వాళ్ళది 3 గంటల 24 నిమిషాలకి అయితే వీళ్ళది 6 గంటల 48 నిమిషాలకి. 2 పెళ్ళిళ్ళ మధ్యలో 3 గంటల సమయం ఉంటుంది. కాబట్టి పెద్ద హడావిడి కూడా అవ్వదులే, వెంటనే పెళ్ళిళ్ళు కదా అని అత్తయ్య వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు. అబ్బాయిది కూడా మన ఊరే అని చెప్పుకుంటూ వెళుతుంది కస్తూరి. కానీ ఆ మాటల మీద అసలు ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఏదో అనీజీగా, చిరాగ్గా, కోపంగా అనిపిస్తూ ఉంటే అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు ధీరజ్. అతనికి చాలా విపరీతమైన కోపంగా ఉంది. గదిలోకి వెళ్ళడమే తన చేతిలో ఉన్న ఫోన్ బెడ్ మీదకి విసిరికొట్టి, పెళ్ళేంటి పెళ్ళి? మొన్ననే కదా బ్రేకప్ అయింది, అప్పుడే పెళ్ళికి ఎలా ఎస్ చెప్పేసింది ఇది? అసలు కొంచెం కూడా ఆలోచించదా? అయినా ఏమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి చేసుకుని పక్కన మొగుడిని పెట్టుకుని ఊరంతా ఊరేగడానికి వస్తుంది కదా, రాని, తనని డైరెక్ట్గా అడిగి తెలుసుకుంటాను అని మనసులో అనుకుంటూ ఫ్రెష్ అవ్వాలనే మూడు కూడా లేకపోవడంతో మనసులో అలా ఉడుక్కుంటూనే అలాగే బెడ్పై వాలి కళ్ళు మూసుకున్నాడు అతను ఆ వెంటనే అతని కళ్ళ ముందు ఆమె రూపం అందంగా నవ్వుతూ కదలాడింది. దానితో ఆ అంటూ కళ్ళు తెరిచి, దేవుడా ఇది నన్ను వదలదా? ఏదేమైనా సరే అది నాకు సెట్ అవ్వదు, నేను దానిని ప్రేమించడం లేదు, మా ఇద్దరికి పెళ్లి జరగదు, ఇది ఫిక్స్ అంతే అని అసహనంగా అనుకుంటూ ఉన్నాడు అతను. అలానే చాలాసేపు మదనపడి మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. అతని మనసు మాత్రం కలవరపడుతూనే ఉంది. ఏదో తన వస్తువు చేజారిపోతున్నట్లు, తనది అనుకున్నది దూరంగా వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది ఆ మనసుకి. డిన్నర్ టైం అవడంతో అతన్ని పిలుద్దామని గదిలోకి వచ్చిన కస్తూరికి హాయిగా నిద్రపోతూ కనిపించాడు అతను. దాంతో జర్నీ చేసి బాగా అలసిపోయి ఉన్నట్లున్నాడులే అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కస్తూరి. రాత్రి 11 గంటలు అవుతూ ఉండగా మెల్లిగా మెలకువ వచ్చింది ధీరజ్కి. లైట్గా ఆకలి వేయడంతో, ఏంటి మమ్మీ భోజనానికి లేపలేదు, అలసిపోయానని అనుకుందేమో, అందుకనే పడుకొని ఇచ్చింది. ఇంతకీ దెయ్యం వచ్చిందా అని అనుకుంటూ మెల్లిగా కిందకి వస్తూ ఉన్నాడు అతను. అప్పుడే కిచెన్లో ఏదో శబ్దమైంది. ఆ శబ్దం విని అటువైపు అడుగులు వేశాడు అతను. అప్పుడే కిచెన్లో వాటర్ బాటిల్ నింపుకొని బయటకు వచ్చిన ప్రవళిక తన ఎదురుగా వస్తున్న ధీరజ్ని చూసి కొంచెం చీకటిగా ఉన్న ఆ టైంలో అతను అక్కడ ఉండడంతో అదిరిపడి కంగారుగా తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ నేల మీదకి వదిలేసింది. వాళ్ళిద్దరి మధ్య కేవలం 1 అడుగు దూరం మాత్రమే ఉండడంతో వాటర్ బాటిల్ అతని కాళ్ళ మీద పడి అమ్మా అని చిన్నగా అరిచాడు అతను. అయ్యో బావా
ఐఎమ్ సో సారీ, సో సారీ బావా, చూసుకోలేదు. సడన్గా వచ్చేసరికి కంగారు పడ్డాను. సారీ బావా, ఐఎమ్ రియల్లీ సారీ అంటూ టెన్షన్గా చెప్తూ అతని కాలి వైపు చూస్తూ ఉంది ప్రవళిక. చిన్నగా నొప్పి వస్తూ ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా ఆమె వైపే దీక్షణంగా చూస్తూ ఇట్స్ ఓకే అంటూ చెప్పాడు అతను. ఆ మాటతో కింద పడిన వాటర్ బాటిల్ తీసుకుని తన గదిలోకి వెళుతూ మరొక్కసారి సారీ చెప్తూ ఉంది ఆమె. ఎందుకో ఆమెను అలా చూస్తూ ఉండాలి అని మనసులో అనిపించడంతో ప్రవళిక అంటూ పిలిచాడు అతను. అతని పిలుపుకి వెనక్కి తిరిగి అతని వైపు చూసి, ఏంటి బావా, నేను ఇక్కడికి రావడం నీకు ఇబ్బందిగా ఉందా? నేను రాననే చెప్పాను బావా, కానీ అమ్మ ఊరుకోలేదు. ఇప్పటి వరకు చేసింది చాలు, వాళ్ళని దూరం పెట్టి ఇంకా బాధ పెట్టేలా చేయకు అని అంటూ నన్ను బలవంతంగా పంపింది. సో సారీ బావా, కొన్ని రోజులే వెళ్ళిపోతాను అంటూ చెప్పింది ఆమె. ఆమె ప్రతి మాట కూడా తను మోయలేనంత భారాన్ని, బరువుని తన గుండెల్లో నింపుతూ ఉన్నాయి. ఆ ఫీలింగ్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ, ఇది నీ మేనమామ ఇల్లు ప్రవళిక, ఇక్కడికి నిన్ను రావద్దు అని చెప్పడానికి నేనెవరిని? అలా చెప్పే హక్కు, అధికారం, అంతకు మించి కుసంస్కారం నాకు లేవు. నువ్వు ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. నిన్ను వద్దు అనేవాళ్ళు కానీ, నీకు అడ్డు చెప్పేవాళ్ళు కానీ ఇక్కడ ఎవ్వరూ ఉండరు. నేను పిలిచింది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడానికి కాదు. ఆకలి వేస్తుంది, కొంచెం భోజనం వడ్డిస్తావేమో అని పిలిచాను అన్నాడు అతను. ఆ మాటతో ఆలోచనలో పడింది ప్రవళిక. నిన్ను భర్తగా పొంది జీవితాంతం ప్రేమగా నీకు వండి పక్కనే ఉంటూ వడ్డించాలి అనుకున్నాను బావా. అది ఎలాగో కుదరదు కదా. కనీసం ఆ కోరికని ఈ విధంగానైనా ఈ ఒక్కరోజు వడ్డించి తీర్చుకుంటాను అని మనసులో అనుకుని, దానిదేముంది బావా, నువ్వు చేతులు కడుక్కునిరా, నేను భోజనం వడ్డిస్తాను అంటూ చెప్పి టేబుల్ దగ్గరికి నడిచింది ఆమె. లేదు బావా, నాకు కుదరదు, నువ్వు వడ్డించుకొని తిను అని చెప్తుందేమో అనుకున్నాడు. కానీ అలా చెప్పకుండా రమ్మని చెప్పడంతో అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఆలస్యం చేయకుండా వెళ్ళి చేతులు కడుక్కుని వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు. అతనికి చాలా పద్ధతిగా భోజనం వడ్డిస్తూ ఉంది ఆమె. ఆమె వడ్డిస్తున్న భోజనాన్ని చాలా ఇష్టంగా, మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తింటున్నాడు అతను. అలా తిన్న తర్వాత ఆ ప్లేట్ తీసి క్లీన్ చేసి కిచెన్లో పెట్టేసి గుడ్ నైట్ బావా అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతున్న ఆమెను చూసి థ్యాంక్ యూ అంటూ చెప్పాడు అతను. ఎందుకు అడిగింది ఆమె. అడిగిన వెంటనే కాదు అనకుండా వడ్డించినందుకు అన్నాడు అతను. ఆకలి అన్నావు కదా బావా, కాదు అనలేకపోయాను. నీ మనసులో లేని నేను వడ్డిస్తూ ఉంటే ఆ భోజనం తిన్నందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. వద్దు అని చేదరించుకుని వెళ్ళిపోతావేమో అనుకున్నాను ఆఖరి నిమిషంలో అయినా, కానీ అలా చేయలేదు కదా. థ్యాంక్ యూ బావా. మనసులో ఇష్టం లేకపోయినా పైకి మాత్రం నార్మల్గా ప్రవర్తిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది ఆమె. ఆ మాటతో ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు ధీరజ్. అతనికి ఎందుకో ఏదో తెలియని కన్ఫ్యూషన్ మనసులో ఉంది అని అర్థమవుతుంది. మాటల్లో ఆమెని దూరం పెట్టాలి అని చూసినా అతని మనసు అందుకు అస్సలు అంగీకరించడం లేదు. దానితో ఆ ఫీలింగ్ ఏంటో అతనికి అర్థం కావడం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ కస్తూరి తట్టి రాపడంతో ఉలిక్కిపడి నిద్రలేచి అటువైపు చూసి గుడ్ మార్నింగ్ మమ్మీ అంటూ ఒళ్ళు విరుచుకుంటూ బద్ధకంగా అన్నాడు ధీరాజ్. గుడ్ మార్నింగ్, కానీ నువ్వేంట్రా ఇక్కడ పడుకున్నావు? ఏ, నీ రూమ్లో నీకు కంఫర్ట్గా అనిపించలేదా ఏంటి అంటూ అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది కస్తూరి. అదేమీ లేదు మమ్మీ, నైట్ ఆకలి వేస్తుంది, వచ్చి భోజనం చేసి ఇక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఇలాగే నిద్రపోయాను, తెలియలేదు అంటూ చెప్పాడు ధీరాజ్. మరి భోజనం చేస్తే లేపాలి కదరా, వడ్డించేదాన్ని అంది ఆమె. పర్వాలేదులే మమ్మీ, ప్రవళిక వడ్డించింది అంటూ చెప్పాడు అతను. దానితో కనుబొమ్మను ముడివేస్తూ అతని వైపు చూసింది అనుమానంగా ఆమె. ఇందులో దీర్ఘాలు తీయడానికి ఏమీ లేదు మమ్మీ, జస్ట్ ఆ టైంలో నేను కిందకి వచ్చాను, తను వాటర్ బాటిల్ కోసం వచ్చింది, భోజనం కోసం నేను టేబుల్ దగ్గరికి వెళితే వడ్డిస్తాను బావా అంటూ అని దగ్గరికి వస్తే సరే అన్నాను, వడ్డించింది అంతే అని చెప్పి పైకి వెళ్ళడానికి వెనక్కి తిరిగిన అతనికి కోపంగా అతని వైపే చూస్తూ కనిపించింది ప్రవళిక. అమ్మో, ఇది వెనకనే ఉందా, అనవసరంగా ఇది ఉంది అని చూసుకోకుండా అబద్ధం చెప్పేశానా, దొరికిపోయాను, ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుని మళ్ళీ కస్తూరి వైపు తిరిగి సారీ అమ్మా, ఇందాక కొంచెం కన్ఫ్యూషన్ అయ్యి రాంగ్గా చెప్పాను, తను వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెళుతూ ఉంటే ఆకలిగా ఉంది వడ్డించు అని నేను తనని అడిగితే తను వచ్చి నాకు వడ్డించింది అంతే అని చెప్పి ప్రవళికని చూసి కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ పైకి తన గదిలోకి వెళ్ళిపోయాడు ధీరాజ్. దానితో తల కొట్టుకుని రావే, నీకు టిఫిన్ వడ్డిస్తాను అని అంది కస్తూరి. సరే అత్త అంటూ వెళ్ళి టేబుల్ ముందు కూర్చుంది ప్రవళిక.
ఆమె ప్లేట్లో టిఫిన్ వడ్డించి కిచెన్లోకి వెళుతున్న ఆమె చెయ్యి పట్టుకుని ఆపి, ఐఎమ్ సో సారీ అత్త అంటూ చెప్పింది ప్రవళిక. ఎందుకే? ప్రేమగా ఆమె తల నిమురుతూ అడిగింది కస్తూరి. అదే అత్త, బావని కాదు అన్నాను కదా అని తల వంచుకుని గిల్టీగా చెప్తున్న ప్రవళిక వైపు చూసి, కాదు అనుకున్నది నువ్వు కాదు కదా, మరి ఎందుకు నువ్వు బాధపడడం? వాడికి నిన్ను అందుకునే అదృష్టం లేదు. వెధవ మూర్ఖత్వంతో వదులుకున్నాడు. సర్లే ఆ సంగతి వదిలేసి టిఫిన్ చెయ్యి అని అంటూ అక్కడి నుంచి వెళుతూ, ప్రవళిక, నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకోవాలి అని అనుకోకముందే నువ్వు ఈ ఇంటికి మేనకోడలివే. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఈ ఇంట్లో ఎప్పటికీ మేనకోడలుగా నీకు ఉండే హక్కు అధికారం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అలాగే మా మనసులో నీపై ఉన్న ప్రేమ కూడా అలానే ఉంటుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయింది కస్తూరి. దానితో బాధగా అనిపిస్తూ ఉండడంతో ఇంకా టిఫిన్ తినాలి అని అనిపించక అక్కడి నుంచి లేచి బయటికి వెళుతూ ఉన్న ఆమెకి ఎదురు వస్తూ కనిపించాడు అనిల్. అతన్ని చూసి, తనేంటి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అని అనుకుంటూ అలా బొమ్మలా ఉండిపోయింది ప్రవళిక. చిన్న చిరునవ్వుతో ఆమెను చూస్తూ ఆమె దగ్గరికి వచ్చి, గుడ్ మార్నింగ్ ప్రవళిక అంటూ విష్ చేశాడు అనిల్. దాంతో కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ, గుడ్ మార్నింగ్ అండి అంది చిన్నగా చెప్పింది ప్రవళిక. అప్పుడే అక్కడికి వచ్చిన జానకమ్మ అతన్ని చూసి, బాగున్నావా బాబు అంటూ పలకరించింది. హా నాన్నమ్మ గారు అంటూ ఆమె కాళ్ళకి నమస్కారం చేస్తూ, బాగున్నానండి, మీరు బాగున్నారా అంటూ ఆమె యోగక్షేమాలు అడిగి కనుక్కుంటూ ఉన్నాడు అతను అనిల్. ఆ తర్వాత గోపాలరావు, కస్తూరి కూడా అతన్ని దగ్గరికి రావడంతో వాళ్ళందరూ సరదాగా మాట్లాడుతూ ఉంటే పక్కకు కొంచెం ఇబ్బందిగా నిలబడి ఉంది ప్రవళిక. అప్పుడే రెడీ అయ్యి కిందకి వచ్చిన ధీరజ్ని చూసి, ఏ ధీరజ్ ఇటు రారా అంటూ పిలిచింది కస్తూరి. ఏంటి మమ్మీ అని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళిన అతనికి, తను అనిల్, మన ప్రవళికకి కాబోయే భర్త అంటూ పరిచయం చేసింది కస్తూరి. ఆ మాటతో అప్పటి వరకు నార్మల్గా ఉన్న అతని కళ్ళు ఇప్పుడు ఎర్రగా మారాయి. కోపంగా అతని వైపు చూస్తూ, ఈ చింపాంజీ మొహం వెదవేనా దీనికి కాబోయే మొగుడు అని మనసులో కచ్చిగా అనుకుంటూ పళ్ళు కొరుకుతూ ఉన్నాడు ధీరజ్. హాయ్ బ్రో అంటూ తన చేతిని ముందుకు చాపిన అతని చేతితో కష్టంగా తన చేతిని కలిపి హలో అంటూ పలకరించాడు ధీరజ్. అలా కాసేపు మాట్లాడిన తర్వాత ప్రవళిక, ఇంక వెళ్దామా అని అతను అడగడంతో కళ్ళు చిన్నవి చేసి వాళ్ళిద్దరి వైపు అయోమయంగా చూశాడు ధీరజ్. వెళ్దాం అని అతని వెనకే అడుగులు వేస్తూ, బాయ్ అత్త, బాయ్ మావయ్య అని వాళ్ళిద్దరికీ చెప్పి, బాయ్ అమ్మమ్మ అంటూ వాళ్ళ అమ్మమ్మని గట్టిగా హక్ చేసుకుని వదిలి అనిల్ వెనుక అడుగులు వేసింది ఆమె. అక్కడే ఉన్న తనని పట్టించుకోకుండా, తనకి కనీసం బాయ్ చెప్పకుండా ఆమె అలా వెళ్ళిపోవడం ధీరజ్కి అస్సలు నచ్చలేదు. అందులోని అనిల్ వెనక ఆమె వెళ్ళడం అసలు నచ్చక, ఎక్కడికి వెళుతుంది అది అంటూ కస్తూరి వైపు కోపంగా చూస్తూ అడిగాడు అతను. ఎక్కడికి వెళుతుందిరా? ఆఫీస్కి వెళుతుంది అంటూ చెప్పింది కస్తూరి. మరి అతనితో వెళుతుందేంటి అని ధీరజ్ అనడంతో, ఇది మరీ బాగుందిరా, దానికి కాబోయే మొగుడితో కలిసి అది వెళుతుంది. అయినా పెళ్లి తర్వాత తీసుకోవాల్సిన బాధ్యతని ఆ పిల్లవాడు పెళ్లికి ముందే తీసుకుంటూ ఇక నుంచి తనని కంటికి రెప్పలా కాపాడుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకే రోజు తనే డ్రాప్ చేసి పిక్ చేసుకుంటాను అని దానికి చెప్పాడట. ఇప్పుడు వరకు అతని కోసమే ఎదురు చూస్తూ ఉంది అంటూ చెప్పింది కస్తూరి. ఆ మాటతో పిడికిలి గట్టిగా బిగించి కోపాన్ని అదుపు చేసుకుంటూ ఉన్నాడు అతను. వాడు పిక్ చేసుకుంటాడట, ఇది డ్రాప్ అవుతుందట. బాగానే ఉంది వ్యవహారం, కానీ ఇంకా పెళ్లి కూడా కాకముందు ఇలా రాసుకుని పూసుకుని తిరగడం ఏంటి అని మనసులోనే తిట్టుకుంటూ బయటికి వెళుతూ ఉన్నాడు అతను. అతన్ని చూసి, రే టిఫిన్ చేసి వెళ్ళరా అని వెనక నుంచి అరుస్తూనే ఉంది కస్తూరి. అయినా కూడా అతను పట్టించుకోలేదు, అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. బయటికి వచ్చిన అతనికి అనిల్ బైక్ ఎక్కి అటు ఇటు కాళ్ళు వేసుకుని కూర్చుని అతని భుజం మీద చెయ్యి వేసిన ప్రబలిక కనిపించింది. అది చూడగానే తన కోపం కట్టలు తెంచుకుంది. ఆమె దగ్గరికి వెళ్ళి చాచిపెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాలి అని అనిపించింది. కానీ అలా కొడితే, నువ్వెవరు నన్ను కొట్టడానికి అని ఆమె అడిగితే అతను ఏం సమాధానం చెప్తాడు? తన దగ్గర చెప్పడానికి ఏ సమాధానం లేదు కదా. ఆమెకి రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి, నువ్వు అతనితో వెళ్లకు, అది చెయ్యకు, ఇది చెయ్యకు అని ఆపడానికి వాళ్ళ మధ్య ఉన్న భావమరదళ్ల బంధం అయితే చాలదు, ఇంకా స్ట్రాంగ్ అయిన బంధం వాళ్ళ మధ్యలో ఉండాలి అని అతనికి బాగా తెలిసి ఉండడంతో కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అతను. తన కారు తీసుకుని వాళ్ళ వెనకే ఫాలో అవుతూ ఉన్నాడు. మిర్రర్ నుంచి అది గమనించి, ఏంటి మీ బావ ఆఫీస్ కూడా ఇటువైపేనా అంటూ అడిగాడు అనిల్. కాదే, అది ఇక్కడికి చాలా దూరం అంటూ చెప్పింది ప్రవళిక.
మరి చాలా దూరమైతే మీ బావేంటి ఇటువైపు వస్తున్నాడు అంటూ అడిగాడు అనిల్. దాంతో తల వెనక్కి తిప్పి చూసిన ఆమెకి ధీరజ్ కారు కనిపించింది. అలాగే చాలా సీరియస్గా డ్రైవ్ చేస్తున్న అతను కూడా ఆమెకి కనిపించాడు. బావేంటి ఎంత కోపంగా ఉన్నాడు, ఎప్పుడూ ఇంత కోపంగా ఉండడు కదా అని మనసులో అనుకుని, తనకి ఏదైనా మీటింగ్ ఉండి వేరే ఆఫీసులకి ఎక్కడికైనా వెళుతున్నాడేమో, లేదా వేరే పని మీద వెళుతున్నాడేమో అంటూ కవర్ చేస్తుంది ప్రవళిక. నిజానికి తన కోసమే అతను వస్తున్నాడు అన్న విషయం ఆమె మనసుకి బాగా తెలుసు. కానీ అదే విషయాన్ని స్ట్రాంగ్గా తీసుకుని ఇదివరకు పడిన బాధని మరొక్కసారి తన మనసుకి తాను పంచాలి అని అనుకోకపోవడంతో పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు ఆమె కూడా. ఆఫీస్ దగ్గర ఆమెను డ్రాప్ చేసి సాయంత్రం ఏ టైంకి రమ్మంటావు అంటూ అడిగాడు అతను. మీకెందుకు శ్రమ, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను కదా, పొద్దున్న సాయంత్రం ఈ డ్రైవర్ డ్యూటీ మీకు అవసరమా అంటూ అడిగింది ప్రవళిక. ఇష్టమైన వాళ్ళ కోసం చేసే ఏ డ్యూటీ అయినా మనసుకి ఇష్టంగానే ఉంటుంది తప్ప కష్టంగా అనిపించడం, శ్రమగా అస్సలు అనిపించదు. కాబట్టి నువ్వు అలాగ ఫీల్ అవ్వకు. ఇంకా చెప్పాలి అంటే నీతో ఇలా కొంచెం సేపైనా గడిపే టైం దొరుకుతున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అంటూ చెప్పాడు అనిల్. కానీ ఆ మాటని ఆమె మనసు తీసుకోలేకపోయింది. ఎందుకు ఆ మాటలు ధీరజ్ నోటి నుండి వస్తే బాగుండును అని చాలా రోజులు, సారీ చాలా సంవత్సరాలు అనుకుంది. కానీ అప్పుడు అతని నోటి నుండి ఆ మాటలు రాలేదు. ఇప్పుడు పరాయి మనిషి నుండి ఆ మాటలు వింటూ ఉంటే ఆమె మనసు వాటిని అంగీకరించలేకపోతుంది. మీ ఇష్టం. ఆఫీస్ అవర్స్ 5:30కి క్లోజ్ అవుతాయి. ఏమైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటే ఇంకో గంట ఇక్కడే ఉండవలసి ఉంటుంది అంటూ చెప్పింది ఆమె. సరే నేను 5కే వచ్చేస్తాను అని చెప్పి ఆమెకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతని వైపు చూస్తూ అలాగే ఉంది ఆమె. అప్పుడే అంత నచ్చాడా వాడు, అలా చూస్తూనే ఉండిపోయావు అన్న వాయిస్ ఆమెకు వినిపించడంతో అదిరిపడి వెనక్కి తిరిగిన ఆమెకి నిప్పులు కక్కుతున్న కళ్ళతో తన వైపే చూస్తూ కనిపించాడు ధీరజ్. అతని వైపు అయోమయంగా చూస్తూ, బావా నువ్వేంటి ఇక్కడ అంటూ అడిగింది ఆమె. నా సంగతి అలా ఉంచి నువ్వేంటి వాడి బైక్ ఎందుకు ఎక్కావు నువ్వు అంటూ కోపంగా అడిగాడు అతను. ఏంటి బావా అలా అంటావు, తను నన్ను డ్రాప్ చేయడం కోసమే ఇంటికి వచ్చాడు, అలాంటప్పుడు నేను తన బైక్ ఎక్కడంలో తప్పేముంది అంటూ అడిగింది ఆమె. ఆ మాటతో ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని ఆమెకి చాలా దగ్గరగా తన మొహం పెట్టి, తప్పే, నువ్వు అలా అతని బైక్ ఎక్కడం నాకు నచ్చలేదు. ఇంకొకసారి ఇలా నా కళ్ళ ముందు అతనితో కాదు వేరే ఎవరి బైక్ అయినా ఎక్కినా కూడా నేను ఊరుకోను చెప్తున్నాను. నీకు అంతగా క్యాబ్లో రావడం కష్టంగా ఉంటే రోజు నేను డ్రాప్ చేస్తాను అంతే తప్ప ప్రతి అడ్డమైన వాడు డ్రాపింగ్లు పికప్లు అంటూ వంకలు పెట్టుకుని వచ్చి నిన్ను బైక్ల మీద షికార్లు తిప్పుతాను అంటే చూస్తూ ఊరుకోను, అర్థమైందా అన్నాడు అతను. బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తను నాకు కాబోయే భర్త, తన బైక్ నేను ఎక్కడున్నా తప్పేముంది అంటూ అడిగింది ప్రవళిక. అదంతా నాకు తెలియదు, కాబోయే భర్త కానీ ఇంకా కాలేదు కదా, అయ్యే వరకు కొంచెం కంట్రోల్లో ఉండు, అయినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళు లోపలికి అంటూ ఆమెని కసిరి ఆమె లోపలికి వెళ్లే వరకు అక్కడే ఉండి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. అతని ప్రవర్తన అసలేమీ అర్థం కాకపోవడంతో అలానే అయోమయంగా ఆలోచించుకుంటూనే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది ఆమె. ఇద్దరూ వర్క్లో ఫుల్ బిజీ అయిపోయినా కూడా తమ ఆలోచనలు మాత్రం మారలేదు. ఆ రోజు సాయంత్రం చెప్పినట్లే 5కే వచ్చి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనిల్. సరిగ్గా ఆఫీస్ క్లోజింగ్ టైం 5:30కి అక్కడికి వచ్చాడు ధీరజ్. వారిద్దరూ ఎదురు బదురు నిలబడి ఉన్నారు. ఒకరి వైపు ఒకరు కోపంగా చూసుకుంటూ ఉన్నారు. అతన్ని చూసిన ఫస్ట్ లుక్లోనే ధీరజ్ అనిల్కి అంతగా నచ్చలేదు. ఏదో తెలియని కోపం అతని కళ్ళలో కనిపిస్తూ ఉంటే ఏదో అనుమానం అనిల్లో కూడా కలుగుతూ ఉంది. వీడేంటి ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటూ అతని వైపు చూస్తూ ఉండగానే ఆఫీస్ నుండి బయటకు వచ్చిన ఆమెకి ఒక పక్కన ధీరజ్ మరొక పక్కన అనిల్ వెయిట్ చేస్తూ ఉండడం కనిపించడంతో పిచ్చి పట్టినట్లు అయింది. ఇప్పుడేంటి నా పరిస్థితి, అతనితో వెళితే వీడు చంపేస్తాడు, అలానే వీడితో వెళితే అతను హర్ట్ అవుతాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని మనసులో అనుకుని ఏదైతే అదే అయ్యింది అని అనుకుని గట్టిగా శ్వాస తీసుకుని వదిలి అనిల్ వైపు వెళుతూ ఉంది ప్రవళిక. అది చూసిన ధీరజ్ మనసులో ఉడికిపోతున్నాడు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళి అతన్ని చేరక ముందే ఆమె చెయ్యి పట్టుకుని గట్టిగా ఆపుతూ, నేను ఇక్కడ ఉంటే అటెక్కడికి వెళుతున్నావు, రావెళ్దాం అంటూ సీరియస్గా అన్నాడు అతను. అది చూసిన అనిల్కి కూడా కోపం వచ్చింది. నేను తన కోసం వచ్చి వెయిట్ చేస్తూ ఉంటే తను మీతో ఎందుకు వస్తుంది బాస్, తను నాతోనే వస్తుంది అన్నాడు అనిల్. ఆ మాటతో సీరియస్గా అతన్ని చూస్తూ, అవును
మీరు తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా వెయిట్ చేయొద్దు. తనని రోజు నేనే పిక్ చేసుకుని డ్రాప్ చేస్తాను. సో, మీరు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అంటూ చెప్పాడు ధీరజ్. ఇందులో టైం వేస్ట్ చేసుకోవడం ఏమీ లేదు బాస్. నాకు కాబోయే భార్య బాధ్యతని నేను తీసుకోవడంలో టైం వేస్ట్ ఏముంటుంది అంటూ అడిగాడు అనిల్. కాబోయే భార్య కానీ ఇంకా కాలేదు కదా. అలా అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది కదా. ఈ లోపల ఇలా ఇష్టం వచ్చినట్లు మీరు మా ఇంటికి రావడం, తనని తీసుకురావడం చుట్టుపక్కల వాళ్ళు చూస్తే చాలా బ్యాడ్గా ఫీల్ అవుతారు. దానివలన దెబ్బతినేది తన క్యారెక్టర్. నేనంటే తనతో చిన్నప్పటి నుండి పెరిగిన వాడిని. మేము ఎలా ఉంటామో అక్కడున్న అందరికీ తెలుసు. తనకి దగ్గర వాడిని కాబట్టి నేను డ్రాప్ చేయడంలో ఎవరూ తప్పుపట్టరు. అఫ్కోర్స్ మీతో తన పెళ్లి కుదిరింది కాబట్టి మీరు డ్రాప్ చేసినా ఎవరూ తప్పు పట్టరు. కానీ జనాలకి మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూడదు అనేదే నేను అంటున్నాను. మీరే అంటున్నారు కదా కాబోయే భార్య అని. అలాంటి కాబోయే భార్య పరువు 10 మందిలో పోకూడదు. తనని ఎవరు వేలెత్తి చూపకూడదు అంటే భార్య అయ్యేంత వరకు మీరు కొంచెం దూరంగా ఉంటే మంచిది అని నా ఉద్దేశం. తర్వాత మీ ఇష్టం అంటూ చెప్పి ప్రవళిక చేతిని వదిలేశాడు ధీరజ్. దానితో 2 నిమిషాలు ఆలోచించిన అనిల్కి కూడా అది నిజమనిపించింది. ఎంత కాబోయే భార్యాభర్తలైనా సరే 10 మంది కళ్ళల్లో పడితే వాళ్ళకే దిష్టి తగులుతుంది. దానితో ఏదైనా జరగవచ్చు అన్న ఉద్దేశంతో సరే బాస్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇక నుంచి తనని మీరే డ్రాప్ చేయండి. కానీ జాగ్రత్త అంటూ చెప్పాడు అనిల్. యదవా, నా పిల్ల గురించి నాకే జాగ్రత్త చెప్తున్నావా అని మనసులో అనుకుని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను. మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ పైకి పొలైట్గా మాట్లాడుతూ ఉన్నాడు ధీరజ్. అలా ప్రతిరోజు ఆమెను డ్రాప్ చేసి పిక్ చేసుకునే డ్యూటీని తన నెత్తి మీదకి ఎత్తుకున్నాడు అతను. వద్దు పర్వాలేదు, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని ఆమె ఎంత చెప్పినా కూడా అతను వినేవాడు కాదు. ఆమెతో కలిసి గడిపే సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఆశగా ఎదురు చూసేవాడు. ఎలా అయితే ఒకప్పుడు ఇతనితో కలిసి గడిపే సమయం కోసం ప్రవళిక ఎదురు చూసేదో, అప్పుడు ఆమెకి టైం ఎలా అయితే ఇతను ఇచ్చేవాడు కాదో, ఇప్పుడు ప్రవళిక కూడా ఇతనికి అలానే టైం ఇవ్వడం లేదు. అప్పుడు ఆమె ఎంత బాధపడిందో ఇప్పుడు అంతే బాధ అతను పడుతున్నాడు. ఆ రోజు నువ్వు చెప్పింది నిజమే. మనిషి దూరమైతేనే కానీ ఆ మనసులో ఉన్న ప్రేమ విలువ తెలియదు. నీ మనసులో ఉన్న ప్రేమ విలువని తెలుసుకునే సమయానికి నువ్వు నాకు దూరమైపోతున్నావురా. కానీ ఈ దూరం శాశ్వతం కాదు. ఎలాగైనా నిన్ను నా సొంతం చేసుకుని తీరతాను అని అతను మనసులో గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు అందంగా లంగావోణిలో వచ్చిన ఆమెను చూసి చాలా ఆశ్చర్యంగా అలా కళ్ళు వదిలేసి పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు ధీరజ్. బావా, ఈరోజు ఆఫీస్లో పార్టీ ఉంటుంది. నేను రావడానికి లేట్ అవుతుంది. నువ్వు పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను క్యాబ్లో వచ్చేస్తాను అని చెప్తూ ముందుకు వెళుతూ ఉంది ఆమె. వయ్యారంగా కదులుతూ ఉన్న ఆమె నడుము వంపులను చూస్తూ ఆమె వెనకే నడుస్తూ ఉన్న అతను ఆ మాట సరిగ్గా వినలేదు. కారులో కూర్చుని తన ఫోన్లో ఏదో చూసుకుంటూ ఎవరితోనో చాట్ చేస్తూ ఉంది ఆమె. ఆమె వైపు దొంగ చూపులు చూస్తూ ఉన్న అతను తనను పట్టించుకోకుండా ఫోన్ చేస్తూ ఆమె ఉండడంతో కోపంగా అనిపించి ఎవరితో ఆ చాటింగ్ అంటూ అడిగాడు. అనిల్తో బావా అంటూ చాలా కూల్గా చెప్పింది ఆమె. ఆ మాట వినగానే స్టీరింగ్ మీద అతని చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంది. ఇప్పుడు అంత అర్జెంటుగా అతనితో మాట్లాడవలసిన ఇంపార్టెంట్ విషయం ఏమిటో అని పళ్ళు కొరుకుతూ అన్నాడు అతను. అదే బావా, సాయంత్రం పార్టీ ఉంది కదా, ఆ విషయమే చెప్తున్నాను అని ఆమె అనడంతో పార్టీకి ఇన్వైట్ చేస్తున్నావా అంటూ అడిగాడు అతను. హా బావా, అది కపుల్ పార్టీ. ఆఫీస్ వాళ్ళందరూ తమ పార్ట్నర్స్తో వస్తున్నారు. అందుకే తనను కూడా రమ్మని చెప్తున్నాను అంటూ చాలా కూల్గా చెప్పింది ప్రవళిక. ఎలా మర్చిపోయావే నన్ను? అంత ఈజీగా వాడితో క్లోజ్గా ఉంటున్నావు? మీ అమ్మాయిలకి మరుపు అన్నది సహజం అంటే నువ్వు వాళ్ళందరికీ వ్యతిరేకం అనుకున్నాను. కానీ నువ్వు కూడా వాళ్ళలో ఒక్కదానివే అనుకోలేదు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను. అలా ఆఫీస్ వచ్చింది. ఆమె దిగి లోపలికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళేటప్పుడైనా ఒక్కసారి వెనక్కి తిరిగి తన వైపు చూస్తుందేమో అని చాలా ఆశపడ్డాడు అతను. కానీ ఆమె చూడలేదు. దానితో అసహనంగా అనిపించి కోపంగా అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో ఉండాలని ఏమాత్రం అనిపించడం లేదు. వర్క్ మీద ధ్యాసే పోవడం లేదు. ఎలా ఆమెను సొంతం చేసుకోవాలి, తను లేకుండా నేను ఎలా బ్రతకాలి అన్న దాని చుట్టూనే అతని ఆలోచన తిరుగుతూ ఉంది. తనకి తెలియకుండానే ఆమె మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడు అని ఇప్పటి వరకు అతనికి అర్థం కాలేదు. తీరా అర్థమయ్యే సమయానికి ఆమె దూరం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలా చివరికి ఆ రోజున గడిపాడు. సాయంత్రం 6 అవుతూ ఉండగా బయటకు వచ్చాడు. పార్టీ ఉంది అంది. లేట్ అవుతుందేమో, అయినా పర్వాలేదు, వెళ్ళి వెయిట్ చేద్దాం
అని అనుకుని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఆఫీస్ ముందు ఆపాడు. అప్పుడే కపుల్ పార్టీ అని ఆమె చెప్పిన మాట గుర్తు వచ్చింది. దాంతో కార్ అక్కడే పార్క్ చేసి ఆఫీస్ లోపలికి వెళుతూ ఉన్నాడు అతను. అతను రావడం చూసి షాక్ అయింది ఆమె. ఏంటి బావ వస్తున్నాడు అని అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి బావా నువ్వు ఇలా వచ్చావు? నాకు పార్టీ ఉంది, లేట్ అవుతుంది. నేను వచ్చేస్తాను, నువ్వు రావద్దు అని చెప్పాను కదా అంటూ అడిగింది ఆమె. చెప్పావు, కానీ మీ పార్టీ ఎలా ఉంటుందో నాకు చూడాలి అని అనిపించింది, అందుకే వచ్చాను. ఏ రాకూడదా అంటూ చాలా సీరియస్గా అడిగాడు అతను. రాకూడదు అని కాదు బావా అని ఆమె అంటూ ఉండగా ఆమె వెనక నుంచి వచ్చి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని గాలిలో ఒక తిప్పు తిప్పి కింద నిలబెట్టాడు అనిల్. అది చూసిన ధీరజ్కి పట్టరానంత ఆవేశం వచ్చింది. అతన్ని చంపేయాలి అన్నంత కోపంతో ముందుకు అడుగులు వేసి అతని దగ్గరికి వెళుతూ ఉండగా అతని చెయ్యి పట్టుకుని ఆపి, బావా అనిల్ వచ్చేసారు కదా, నువ్వు వెళ్ళిపో బావా, తను నన్ను డ్రాప్ చేస్తారులే, నువ్వేమీ టెన్షన్ పెట్టుకోకు, ఇంటికి వెళ్ళిపో అంటూ చెప్పింది ప్రవళిక. అతని కోపం అతని పిడికిలి బిగించడం ప్రవళికకు తెలియడంతో అక్కడ జరిగే ప్రమాదాన్ని ఆపడం కోసమే ధీరజ్ని ఆపి అక్కడి నుంచి వెళ్ళిపోమని చాలా జెంటిల్గా చెప్పింది ఆమె. దాంతో ఆమె వైపు కోపంగా చూస్తూ, చేసుకోబోయేవాడు మొగుడు రాగానే నేను పరాయి వాడిని అయిపోయాను కదా, చెప్తాను నీ సంగతి అని మనసులో అనుకుంటూ బయటికి వెళ్ళి కారులో కూర్చుని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అతను. ఒక 2 గంటల తర్వాత అనిల్తో కలిసి బయటికి వచ్చిన ఆమెకి ధీరజ్ కారు కనిపించింది. వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా వెళ్లకుండా వెయిట్ చేస్తున్నాడు ఏంటి అని మనసులో అసహనంగా అనుకుని, అదిగో బావ వచ్చాడు కదా, నేను తనతో వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళు అనిల్ అని అంటూ అతనితో చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేసింది ఆమె. ఆమె వైపు కొంచెం కోపంగా చూస్తూ, అసలు నువ్వేంటో నాకు అర్థం కావడం లేదు ప్రవళిక, నువ్వు నిజంగా నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా అంటూ సూటిగా ఆమెను చూస్తూ ప్రశ్నించాడు అనిల్. ఆ మాటకి షాక్ అయి అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఆమె. ఆమె మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ చూసి చిన్నగా నవ్వుకుని, ఏమీ లేదు, నువ్వు నీ లైఫ్లో నాకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ మీ బావకి ఇస్తున్నావు, అది నీ చేతల్లో మాటల్లో క్లియర్గా తెలిసిపోతుంది, నాకు చాలా బాగా అర్థమవుతుంది కూడా, అందుకే ఆ డౌట్ వచ్చి అడిగాను. ఈ డౌట్కి ఆన్సర్ నువ్వు నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నువ్వైనా క్లారిటీగా ఉండు, అప్పుడే మన ముగ్గురి జీవితాలు నాశనం అవ్వకుండా ఉంటాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనిల్. అతను వెళ్ళిపోవడంతో భారమైన అడుగులు వేసుకుంటూ అతను చెప్పిన దాని గురించి ఆలోచించుకుంటూ వెళ్ళి కార్ డోర్ తీసుకుని ఎక్కి ఆ కార్లో కూర్చుంది ఆమె. దానితో ఆ కార్ ముందుకు కదిలింది. అలా వెళుతూ ఉండగా, ఎందుకు వచ్చావు బావా, రావద్దు అని చెప్పాను కదా, పైగా వెయిట్ చేస్తూ అక్కడే ఉండవలసిన అవసరం ఏంటి నీకు, నేను వచ్చేస్తాను అన్నాను కదా అంటూ అడిగింది ఆమె. ఆ మాటతో కారు పక్కకు తీసి సడన్ బ్రేక్ వేసి కారు ఆపి ఆమె వైపు దీక్షణంగా చూస్తూ ఒక్కసారిగా ఆమె మణికట్టి దగ్గర చేతిని పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కుని ఆమె పెదాలను తన పెదవులతో బంధించి వైల్డ్గా కిస్ చేస్తూ ఉన్నాడు అతను. ఆ చర్యతో షాక్ అయిన ఆమె అతని నుండి తప్పించుకోవడం కోసం అతని ఛాతీ మీద చేతులు వేసి వెనక్కి తోయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంది. కానీ అతను వెనక్కి జరగడం లేదు, ఆమెను వదలడం లేదు. ఆమె నడుము అతని చేతులతో నలిపేస్తూ ఆమె పెదాలను తన పెదవుల కింద పెట్టి చాలా ఆవేశంగా ముద్దు పెడుతూ పంటిఘాట్లు ఆ పెదవులపై మధ్య మధ్యలోకి దించుతూ తన ఆవేశం తీరే వరకు ముద్దు పెట్టుకుని ఒక్కసారిగా ఆమెను వదిలేశాడు అతను. దాంతో అతనికి కొంచెం దూరం జరిగి, ఏం చేస్తున్నావు బావా, నువ్వు పిచ్చిగాని పట్టిందా నీకు అంటూ ఆవేశంగా అరిచింది ఆమె. ఏ నేను ఏం చేస్తున్నానో నీకు తెలీదా, లేదా వాడు చేయవలసిన పని నేను చేసేసరికి కోపం వస్తుందా నీకు అంటూ అరిచాడు అతను. ఆ మాటతో చాచిపెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టింది ప్రవళిక. ఎందుకు ఆ మాటని ఆమె తీసుకోలేకపోయింది. ఆమె కొట్టిన చెంప మీద చేయి పెట్టుకుని ఆమె వైపు చూసి వంకరగా నవ్వుతూ, ఒక్క మాట అంటేనే తట్టుకోలేక నా చెంప పగలగొట్టావే, మరి అది నిజమైతే ఎలా తట్టుకుంటావే, ఎలా భరిస్తావు, నేనుండవలసిన ప్లేస్లోకి మరొకడు వస్తూ ఉంటే చూస్తూ ఎలా ఉంటావు, రేపు పెళ్ళి అయిన తర్వాత నువ్వు వాడితో పడుకోవాలి, అది అర్థమవుతుందా నీకు అంటూ అరిచాడు అతను. ఆ మాటల్ని భరించలేకపోయిన ఆమె కళ్ళలో నీళ్లు వరద గోదావరిలా పొంగికుంటూ వస్తూ ఉంటే అతన్ని చూస్తూ అలా ఏడవలేక కార్ డోర్ తీసుకుని కిందకి దిగి ఆ కారుకి జారబడి ఏడుస్తూ ఉంది ఆమె. ఆమె ఏడుపు చూస్తూ అతను ఉండలేకపోయాడు. తను కూడా కారు దిగి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను చూస్తూ, నిజమేనే, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నా భార్యగా వస్తే నేను సంతోషంగా ఉండలేను, మనిద్దరం పెళ్లి చేసుకుంటే మన జీవితం నరకమే అవుతుంది, కానీ ఇవన్నీ నా భ్రమలు మాత్రమే, ఈ భ్రమల వెనుక ఉన్న నిజం ఏంటి అంటే నువ్వంటే నాకు ప్రాణమే,
నువ్వు లేకుండా నేను బ్రతకలేను. చిన్నప్పటి నుంచి అదే నీ భార్య, అదే నీ భార్య అని నా చుట్టుపక్కల వాళ్ళందరూ అంటూ ఉంటే ఒక రకమైన చిరాకు, కోపం వచ్చేది. వాళ్ళు అంటున్నందుకైనా సరే నేను అలా చేసుకోకూడదు, నిన్ను నా భార్యని చేసుకోకూడదు, నా దగ్గరికి రానివ్వకూడదు అని గట్టిగా మనసులో ఫిక్స్ అయిపోయానే. కానీ అలా అనుకుంటూనే నా మనసులో నీ రూపాన్ని నింపేసుకున్నాను అని తెలుసుకోలేకపోయాను. చివరికి అది తెలుసుకునే సమయానికి జరగవలసిన అనర్థం అంతా జరిగి నువ్వు నాకు దూరం అయిపోయావు. అసలు ఆ రోజు నువ్వు మా ఫ్రెండ్ మాటలు విని అలా చెప్పి ఉండకపోయి ఉంటే మనిద్దరం ఇప్పుడు చాలా సంతోషంగా ఉండేవాళ్ళమే. కానీ నా కర్మ ఇది. నా చేతులారా నేనే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. వద్దు ప్రవళిక, ఇదంతా వద్దు. నేను మన వాళ్ళతో మాట్లాడతాను. ప్లీజ్ వాడు వద్దు అని చెప్పవే అంటూ అడిగాడు అతను. ఆ మాటతో కోపం నిండిన కళ్ళతో అతని వైపు చూస్తూ ఎందుకు చెప్పాలి అని అడిగింది ఆమె. ఆ మాటకి షాక్ అవ్వడం అతని వంతు అయ్యింది. నేనంటే నీకు ఇష్టం కదే, మరి నాతో కలిసి జీవితాంతం బ్రతకాలి అని నీకు లేదా అంటూ అడిగాడు అతను. లేదు, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అంతా అయిపోయింది బావా. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను తప్ప ఇంకా వెనక్కి రావాలి అని అసలు అనుకోవడం లేదు. నిజమే, నా మనసులో నువ్వే ఉన్నావు, ఎప్పటికీ నువ్వే ఉంటావు. ఆ మనసులో నువ్వు ఉండగా మరొకరితో పక్క పంచుకోవడం కష్టమే, కానీ భరిస్తాను. కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోయేదానికి ఒక క్లారిటీ లేని నీ జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని ప్రమాదంలోకి నేను తోసేసుకోలేను. ఇప్పటికే మన పెద్దవాళ్ళకి నా మాట మీద నమ్మకం పోయింది. ఇప్పుడు మళ్ళీ బావ అంటే నాకు ఇష్టం, నేను ఈ పెళ్లి చేసుకోను, బావనే చేసుకుంటాను అంటే ఏదో మూల మిగిలి ఉన్న ఆ ప్రేమ కూడా చచ్చిపోతుంది. నువ్వు పక్కన లేవు అంటే భరించగలిగాను, నన్ను కాదు అంటే తట్టుకోగలిగాను, దూరం పెడితే సరిపెట్టుకున్నాను. కానీ నన్ను కని పెంచి నా మీద ప్రాణాలు పెట్టుకున్న నా తల్లిదండ్రులు నాకు దూరమైతే నేను బ్రతకలేను, భరించలేను. దయచేసి నన్ను వదిలే బావా, ఈ జీవితానికింతే అని చెప్పి వెనక డోర్ తీసుకుని వెళ్ళి కారులో కూర్చుంది ఆమె. కాసేపు ఆమె వైపు అలానే చూసి కారు ఎక్కి ఇంటివైపు వెళుతూ ఉన్నాడు అతను. ఇంటికి వచ్చిన ప్రవళిక డైరెక్ట్గా తన గదిలోకి వెళ్ళి తన బట్టలు బ్యాగ్లో సర్దుకుని ఆ బ్యాగ్ పట్టుకుని బయటికి వచ్చింది. అది చూసి ఏంటే ఈ టైంలో ఎక్కడికి అంటూ అడిగింది కస్తూరి. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అత్తయ్య, పెళ్లి దగ్గర పడుతుంది కదా, లీవ్ కూడా శాంక్షన్ అయ్యింది, అందుకే కాల్ చేసి అన్నయ్యకి చెప్పాను, తను వస్తున్నాడు, వచ్చాక బయలుదేరతాను అంటూ చెప్పింది ఆమె. ఆ మాటతో కోపంగా ఆమె వైపే చూశాడు ధీరజ్. అతని చూపులు తట్టుకోలేక తలదించుకుంది ఆమె. సరే అని అంటూ లోపలికి వెళ్ళి ఒక చీర, ఒక జ్యువెలరీ బాక్స్ తీసుకువచ్చి ఆమెకిచ్చి, నా ఇంటి కోడలుగా వస్తే నీకు ఇవి బహుమతిగా ఇచ్చి మా ఇంట్లో గృహప్రవేశం చేయించాలి అనుకున్నాను, కానీ నాకు ఆ అదృష్టం లేదు, అందుకే నీకు ఇవి ఇప్పుడే ఇస్తున్నాను. ఈ అత్తయ్య ఇచ్చే ఈ చిరుకానికని తీసుకో అంటూ ఆ చీర జ్యువెలరీ బాక్స్ ఆమెకి ఇచ్చింది కస్తూరి. దానితో ఆమె తీసుకుని గోపాలరావు కస్తూరి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది ప్రవళిక. అప్పుడే అక్కడికి వచ్చాడు అనంత్. అతను రావడం చూసి వెళ్ళొస్తాను మామయ్య, వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్పి అక్కడ నుంచి ధీరజ్ వైపు చూడకుండానే వెళ్ళిపోయింది ఆమె. ఆమె అలా వెళుతూ ఉంటే గుండెల్లో ఏదో తెలియని బాధ కలుగుతుంది ధీరజ్కి. దానితో తన గదిలోకి వెళ్ళి డోర్ గట్టిగా వేసుకున్నాడు అతను. ఆ గది బాల్కనీలో నిలబడి ఆమె బయటికి వెళ్ళిపోవడం అలా చూస్తూనే ఉన్నాడు అతను. చివరి క్షణంలో అయినా ఆగి తన కోసం ఆమె వస్తుందేమన్న ఆశతో చూస్తూ ఉన్నాడు. కానీ ఆమె రాలేదు. రోజులు గడిచి పెళ్లి సమయం రానే వచ్చింది. పెళ్లి సందడితో ఇద్దరి ఇళ్ళు కళకళలాడిపోతున్నాయి. కానీ ధీరజ్ ప్రవళిక మొహాలలో మాత్రం ఆ కళ లేదు. ఏదో పోగొట్టుకుంటున్నామన్న ఫీలింగ్ ఇద్దరి మనసులోనూ ఉంది. ఒకటే కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతూ ఉండడంతో అందరూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. ముందు ప్రవళిక పెళ్లి అవడంతో ఆమె పెళ్లి కూతురుగా అలంకరించి సిద్ధం చేసి పీటల మీద కూర్చోబెట్టారు. కానీ పక్కన కూర్చోవలసిన పెళ్లి కొడుకు ఇంకా రాలేదు. అలా పెళ్లి పీటల మీద కూర్చుని తనకి దూరం అయిపోతూ ఉన్న ఆమెను చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది ధీరజ్కి. లేదు, తను దూరమైతే నేను బ్రతకలేను, ఏదైతే అది అయింది అని అనుకున్న ధీరజ్ గౌరీ పూజ చేస్తూ ఉన్న ప్రవళికని చూసి భారంగా శ్వాస తీసుకుని వదిలి అక్కడి నుంచి లేచి కళ్యాణ మండపంపైకి వెళ్ళి అక్కడ ఆమె ఎదురుగా కలసం మీద పెట్టిన తాళిబొట్టు తీసుకుని ఆమె మెడలో కట్టేశాడు. అది చూసి అందరూ షాక్ అయ్యారు. ఒక్కరి నోటి నుండి కూడా మాట రావడం లేదు. అతని వైపు కొంచెం సీరియస్గా చూస్తూ, మరీ అంత ఆత్రమైతే ఎందుకు బాబు, ఇక్కడ గౌరీ పూజ జరుగుతుంది కదా, తాళి కట్టే సమయంలో తాళి కట్టాలి, కానీ ఇలా ముహూర్తం కన్నా ముందే కట్టేస్తారా అని అంటూ అప్పటి సమయం చూసి పర్వాలేదులే
కట్టినా కూడా మంచి గడియల్లోనే కట్టావు. ఆ పక్కన కూర్చో, మిగతా తంతులైనా పూర్తి చేద్దాం అంటూ చెప్పాడు పంతులు. తన మెడలో కట్టిన తాళిని చేతులతో పట్టుకుని గట్టిగా పిడికిలి బిగించి కళ్ళు మూసుకుని గుండెల్లో అదుముకుంటూ ప్రవళిక కళ్ళు మూసుకోగా కళ్ళ నుండి కన్నీళ్ల పొట్లు ఆమె చెంపల మీదగా జారాయి. అక్కడ జరుగుతున్నదంతా బంధువులకి షాకింగ్గా ఉందేమో, కానీ ఆ కుటుంబ సభ్యులకి ఏమాత్రం షాకింగ్గా లేదు. చిన్నగా నవ్వుతూ అతని దగ్గరికి వచ్చి, ఏరా, ఇష్టం లేదన్నావు, పెళ్లి చేసుకోను అన్నావు, మరి అక్కడ తన పెళ్లి చేసుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి తాళెందుకు కట్టావురా వెదవా అంటూ వచ్చి అతని భుజం మీద చేయి వేశాడు గోపాలరావు. అది డాడీ, నాకు ఇప్పుడే అర్థమైంది తనని నేను ప్రేమిస్తున్నాను, తను లేకుండా నేను బ్రతకలేను అని. అందుకనే దూరం చేసుకోలేక అని తల వంచుకున్నాడు అతను. ఒరే వెర్రి సన్నాసి, నీకు ఇప్పుడే ఆ విషయం అర్థమైందేమో, కానీ మాకు ఎప్పుడో తెలిసింది. అందుకే నీ మనసులో ఉన్న మాట ప్రేమ బయట పెట్టించడం కోసం మేము ఇంత నాటకం ఆడాము అంటే అతని నెత్తి మీద ఒకటి పీకింది కస్తూరి. ఏంటి, నాటకమా అని అయోమయంగా అతను చూస్తూ ఉండగా, అవును బ్రో, నాటకమే. ఇందులో ఉన్న మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ నాటకం గురించి నీకు మాత్రమే కాదు, ప్రవళికకి కూడా తెలీదు. నాతో తనకి జరిగిన పెళ్లి చూపుల దగ్గర నుంచి ఈ పెళ్లి వరకు అంతా మీ పెద్దవాళ్ళు నేను కలిసి ఆడిన నాటకం. బైది బాయ్, నా పేరు అనిల్, మీ నాన్నగారి ఫ్రెండ్ కొడుకుని అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు అనిల్. ఆ మాటతో ధీరజ్ పెదవులపై చిన్న చిరునవ్వు రాగా అదే చిరునవ్వు ప్రవళిక పెదవులపై కూడా తారాడుతూ ఉంది. తన మనసు తెలుసుకుని తను బాధపడకూడదు అని తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టించడానికి ఇదంతా చేసిన తన కుటుంబ సభ్యులందరినీ చూసిన ధీరజ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఐ లవ్ యూ డాడీ అంటూ తన తండ్రిని గాఢంగా హత్తుకుని థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పాడు అతను. ఒరేయ్, పిల్లల మనసులు పెద్దవాళ్ళు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారా? మీ జనరేషన్ వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ ఈ బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు, వీటి గురించి మాకు తెలిసినంతగా మీకు తెలియదురా. అందుకే మీ జనరేషన్లో ఎక్కువగా డైవర్స్ అవుతున్నాయి, కానీ మా కాలంలో అలా అవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రేమ విలువ తెలుసుకుని నీ భార్యని ప్రేమగా గుండెల్లో పెట్టుకుని చూసుకో అని అంటూ అతనికి 4 మంచి మాటలు చెప్పి తన మెడలో ఉన్న తెల్లటి టవల్ని అతని మెడలో వేసి తన మేనకోడలి పక్కన కూర్చోపెట్టాడు గోపాలరావు. ముచ్చటగా ఉన్న ఆ జంటను చూసి, చాలా థ్యాంక్స్ వదిన. ఆ రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు నువ్వు విని అందరికీ చెప్పబట్టే ఈరోజు వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఈ పెళ్లి చేసుకుంటున్నారు. లేదు అంటే ఏవేవో అపార్థాలతో దూరమై జీవితాంతం బాధపడుతూ బ్రతికేవారు అని కృతజ్ఞతగా చెప్పింది సుధారాణి. ఇందులో థ్యాంక్స్ చెప్పవలసింది ఏముంది వదిన, మీరైనా మేమైనా ఎవరైనా సరే పిల్లలు సంతోషంగా ఉండాలి అనే కదా కోరుకుంటాము. ఇప్పుడు అదే జరుగుతుంది కాబట్టి మనకి సంతోషం అంటూ చెప్పింది కస్తూరి. ఆ దంపతులని అలా చూసి అతని ఫ్రెండ్స్ కూడా చాలా సంతోషపడ్డారు. నేను ఎప్పుడో ఇది చెప్పాను, వీడికి అప్పుడు బల్బు వెలగలేదు, కానీ ఇప్పుడు వెలిగినట్లుంది. పోనీలే, చివరికి కథ సుఖాంతమైతే అయ్యింది, చేసుకున్నాడు కదా, సంతోషం అని వాళ్ళు కూడా ఆనందపడ్డారు. శోభనం గదిలో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు ధీరాజ్. అతని ఆతృతని మరింత పెంచడం కోసం బాగా ఆలస్యం చేసి లోపలికి వచ్చింది ప్రవళిక. నడుము కిందకి తెల్లటి చీర కట్టుకుని తనలోని అందాలన్నీ కనిపించకుండా బయటకు చూపిస్తూ చాలా అందంగా మరింత సెక్సీగా రెడీ అయిన ఆమెను చూసి, ఎంతసేపే అని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని తన మీదకి లాక్కుని చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కన పెట్టి ఆమె పెదాలను అందుకోబోయాడు అతను. అయ్యో బావా అంటూ అతన్ని దూరం జరిపి, ఏంటిది మరీ అంత ఫాస్ట్గా ఉన్నా, కొంచెం ఆగు, ఇలా అయితే నేను తట్టుకోలేను బాబు, నా వల్ల కాదు అని అతన్ని కవ్విస్తూ అంది ఆమె. వల్ల కాకపోయినా తట్టుకోవాల్సిందే, తప్పదు, ఇప్పటికే చాలా ఆలస్యం చేసేసాను, నాకు ఎప్పుడో వచ్చిందే ఈ అవకాశం, కానీ నేనే అంధకారంలో ఉండిపోయి పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు పట్టించుకోక తప్పదు అని అంటూ ఆమెని బెడ్ పైకి చేర్చి ఆమె పైన చేరిపోయి ఆమె పరువాల విందుని ఆవేశంగా ఆరగిస్తూ ఆమెతో కలిసి స్వర్గాలోకపు అంచులని తాకుతూ తమ మొదటి కలయికని పరిపూర్ణం చేశాడు అతను. అలా మొదలైన వారి జీవితం చాలా సంతోషంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. తర్వాత కొన్ని రోజులకి ఆమె ప్రెగ్నెంట్ అవడంతో ఆ కుటుంబంలోని ఆనందాలు రెట్టింపయ్యాయి. అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా తన ఇంటికే కోడలుగానో అల్లుడుగానో పంపించాలి అని తన చెల్లెలు అయిన మహిత కరాఖండిగా చెప్పేయడంతో మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిందిరా దేవుడా అని అనుకుంటూ తలపట్టుకున్నాడు ధీరాజ్. అది చూసి కుటుంబ సభ్యులందరూ గట్టిగా నవ్వారు. వాళ్ళకి ఎవరు పుట్టినా కూడా వాళ్ళతో వీళ్ళు హ్యాపీగా ఉండాలి, ఇలాగే వాళ్ళు జీవితాంతం సంతోషంగా ముందుకు కొనసాగాలి అని కోరుకుంటూ ఇంక ఈ కథకి సెలవు. మరొక కథలో మరొక రోజు
మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ 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 ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. మీ లహరి రాజశేఖర్.